బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం. ప్రథమ స్కంధము. ఘట్టములు 1 ఉపోద్ఘాతము, 2 కృతిపతి నిర్ణయము, 3 గ్రంథకర్త వంశవర్ణనము, 4 షష్ఠ్యంతములు, 5 కథా ప్రారంభము, 6 నైమిసారణ్య వర్ణనము, 7 సౌనకాదుల ప్రశ్నంబు, 8 కథా సూచనంబు, 9 ఏకవింశత్యవతారములు, 10 సుకుడు భాగవతంబు జెప్పుట. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనాడింభకున్. ప్రథమ స్కంధము. ఉపోద్ఘాతము. సర్వలోకాలను సంరక్షించుటయందు గట్టి సంకల్పం కలవాడిని, భక్తజనులను కాపాడుటలో మిక్కిలి తొందర కలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండ భాండాలు సృజించేవాడిని, మహాత్ముడైన నందుని అంగన యొక్క కుమారుని కైవల్య పదము అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను. పాలిన భక్తి మృక్యదన వారిద తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మమయూఖమాలికిన్ బాల శశాంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాళికిన్. అనంత లీలాతాండవలోలుడైన పరమశివునికి, మిక్కిలి దయగలవానికి, త్రిశూలధారికి, పర్వతరాజపుత్రి పార్వతీదేవి యొక్క ముఖపద్మం పాలిటి సూర్యునికి, తలపై నెలవంక ధరించిన వానికి, మెడలో పురెల పేరు ధరించిన వానికి, మన్మథుడి గర్వం సర్వం అణిచేసిన వానికి, నారదాది మునుల మానస సరోవరాలలో విహరించేవానికి శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నాను. ఆతత సేవ చేసెద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతానికరనేతకు కల్మష చేతకున్ నత్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్. చరాచర ప్రపంచాన్నంతా చక్కగా సృష్టించడం నేర్చినవాడు, సరస్వతీదేవికి మనోరంజకం చేకూర్చువాడు, వేదాలనన్నింటినీ సమర్థంగా సమకూర్చినవాడు, సమస్త బృందారక బృందాన్ని నాయకుడై తీర్చి దిద్దువాడు, భక్తుల పాపాలను పోకార్చువాడు, దీనజనులను ఓదార్చువాడు, తపోధనులందరికీ శుభాలు ఒనగూర్చువాడు అయినట్టి బ్రహ్మదేవుణ్ణి నేను శ్రద్ధాభక్తులతో సంసేవిస్తున్నాను అని నిఖిల భువన ప్రధాన దేవతా వందనంబు చేసి ఇలా సకలలోకపాలకులైన ముగ్గురు మూర్తులకు చేతులెత్తి నమస్కారం చేసిన అనంతరం ఆదరమొప్ప మృక్యుడు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రసన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జననందవేదికిన్ మోదగఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్.
పర్వతరాజు హిమవంతుని కుమార్తె ఉమాదేవి మాతృప్రేమ అనే సంపదను సంపాదించినవాడు, సకల పాపాలను విరిసిపోయేలా చేసేవాడు, శరణాగతులకు వినోదములు కలుగజేవాడు, సమస్త విఘ్నాలనే బంధనాలు ఛేదించువాడు, మంజుల మధురంగా భాషించేవాడు, అఖిల లోకవాసులు అందరకు విశేష సంతోషాన్ని ప్రసాదించువాడు, ఉండ్రాళ్లు ఆరగించువాడు, మదించిన మూషకరాజును మిక్కిలి సంతోషంగా అధిరోహించి విహరించువాడు, శుభాలు ప్రసాదించువాడు ఆయన వినాయకునకు చక్కటి మన్ననలతో నమస్కరిస్తున్నాను. క్షోణితలంబు నిన్ను దుర్మోగగ మ్రొక్కినుదింతూ సైకత శ్రోణికి చంచరీక జయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి అక్షదామశుక వారిజ పుస్తక రమ్య పాణికిన్. నేలకు నెన్నుదురు తాకేలా సాగలపడి మ్రొక్కి సైకతశ్రోణి చదువుల వాణి అలనీలవేణి అయిన వాణిని సన్నుతిస్తాను. సుధలు వర్షించే సుందర సుకుమార సూక్తులతో అరవిందభవుని అంతరంగాన్ని ఆకర్షించే సౌందర్యరాశిని, కటాక్ష వీక్షణాలతో సురనికరాన్ని కనికరించే కరుణామయిని, ఒక చేతిలో అక్షమాల, ఇంకో చేతిలో రాచిలుక, వేరొక చేతిలో తామర పువ్వు, మరో చేతిలో పుస్తకం ముచ్చటగా ధరించే ఆ తల్లిని సదా సంస్తుతిస్తాను. పుట్టన్ పుట్ట శరంబునన్ మొలవ అంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్ గను కాళి కొల్వను పురాణింపందొరంకొంటి మీదెట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ ఓ అమ్మ మేల్పట్టున్మానకుమమ్మ నమ్మెదదుమీ బ్రాహ్మీ దయాంభో నిధి. అందరిని పుట్టించే బ్రహ్మదేవుని అర్ధాంగి సరస్వతీదేవి. నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను, బాణం నుంచి వచ్చిన పేరు కలిగిన బాణుడను కాను, పడవలో పుట్టిన వ్యాసుడను కాను, కాళీమాతను కొలిచిన కాళిదాసుని కాను. కాని మాతా, ఈ భాగవత పురాణ రచన కూడా వారిలాగే గంభీరంగా చేయాలని పూనుకున్నాను. దీనిని కూడా వారి రచనల వలెనే శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించు తల్లి. నిన్నే నమ్ముకున్నానమ్మా, నన్ను అత్యుత్తమ మార్గంలో నడిపించు దయామయి. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారదనొప్పు నిన్ను మది కానగనెన్నడుగల్గు భారతీ. భారతీదేవి తెల్లని కాంతులు, వెల్లివెరసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, జాజుపుల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లిపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగా, నీ ఉజ్వల శుభంకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తివైన నీ దర్శనం కన్నులారా, మనసుదీరా ఎన్నడూ అనుగ్రహిస్తావు తల్లి. అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్రచంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతీ.
తల్లి వికాస ప్రకాశాలకి ప్రతీకగా అప్పుడే వెల్లివిరుస్తున్న పద్మమలంకరించిన హస్తంతో శరత్చంద్రుని వెన్నెల వికాసానికి చల్లదనానికి అనురూపమైన శ్వేతస్వరూపంతో విజ్ఞాన స్వరూపాలై దిగ్దిగంతాలు సర్వం వెలిగిస్తున్న ఆభరణాలలోని మణిమాణిక్యాల కాంతులతో వేదసూక్తులు వెల్లడి చేసే స్వీయ ప్రభావంతో ఉత్తమతమ భావాల పరంపరలలో విస్తృతంగా విహారిస్తుండే భారతీదేవి నీ దయాపూరిత దృక్కులతో అనుగ్రహించమ్మా. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల ములపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. దుర్గాదేవి తల్లులందరికి తల్లి, సప్తమాతృకలను కన్న తల్లి, ఇమ్ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి, అందరూ అమ్మల కన్నా అధికురాలైన గొప్ప తల్లి, రక్కసముకలను అణచనేయమ్మ, నమ్ముకున్న దేవతామ తల్లుల నిండు మనసులలో నివసించే తల్లి అయిన మా అమ్మ దయాసముద్రేయి. ఈ మహాభాగవత తెలుగు ప్రణీతమందు కవిత్వంలో గొప్పదనము పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించుగాక. హరికిన్ పటముదేవి పుణ్యముల ప్రోవర్ధం బువెన్నిక్క చందురుతో బుట్టు భారతీగిరి సుతల్తో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నిల్చు ఇల్లాలు భాసురదన్ లేములు వాపు తల్లి సిరిచున్ నిత్య కళ్యాణముల్. దేవాదిదేవుడైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి రాసిపోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి ఈ సిరి సంపదలకు పెన్నిధి, చందమామకు గారాల చెల్లెలు, వాణితోనూ పార్వతీదేవితోనూ క్రీడించే పూబోని, అరవిందాలు మందిరంగాగల జవరాలు, అఖిల లోకాలకు ఆరాధ్యురాలైన అన్నులమిన్న చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే బంగారు తల్లి ఆ శ్రీమహాలక్ష్మి నిత్య కళ్యాణాలు అనుగ్రహించుగాక అని ఇష్టదేవతలం చింతించి దినకర కుమార ప్రముఖులం తలంచి ప్రథమ కవితా విరచన విద్యా విలాసాతిరేకి వాల్మీకి నుదించి హయగ్రీవ ధనుజ కర పరిమిళిత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపుణతా సముల్లాసునకు వ్యాసునకు నొక్కి శ్రీ మహాభాగవత కథా సుతారస ప్రయోగికి శుకయోగికి నమస్కరించి మృదు మధుర వచన వర్గ పల్లవిత స్థాణునకున్ బాణునకున్ ప్రణమిల్లి కతిపయ శ్లోక సమ్మోదిత సూరు మయూరునభినందించి మహాకావ్యకరణ కళావిలాసుం కాళిదాసుం గునియాడి కవి కమల రవిన్ భారవిన్ బొగడి విదలితాఘుమాఘు వినుతించి ఆంధ్ర కవిత గౌరవజన మనోహారి నన్నయ సూరిం కైవారంబుసేసి హరిహర చరణారవింద వందనాభిలాషిన్ తెక్క మనీషిన్ భూషించి మరియు ఇతర పూర్వ కవిజన సంభావనంబు గావించి వర్తమాన కవులకు ప్రియంబు వలికి భావి కవుల బహూకరించి ఉభయ కావ్యకరణ దక్షుండనై ఇలా ఇష్టదేవతలందరినీ స్తుతించి సూర్యభగవానుడిని కుమారస్వామిని స్మరించుకున్నాను. ముందుగా కవితా సరస్వతి విలాస విన్యాసాలను వెలింపజేసిన వాల్మీక మహర్షుల వారికి వందనం చేస్తున్నాను. హయగ్రీవాసురుని చేతిలోపడి చిక్కుపడిన వేదసమూహాన్ని మొక్కపోని ఓర్పుతో నేర్పుతో చక్కదిద్దిన వ్యాస భగవానుల వారికి వంగి నమస్కరిస్తున్నాను. శ్రీ మహాభాగవత కథ అనే సుధారసాన్ని పంచిపెట్టిన సుఖయోగికి తలవంచి నమస్కరిస్తున్నాను.
అనంతరం తన మెత్తనైన తీయనైన పలుకుల కులుకులతో శిలల్ని సైతం చిగురింపజేసిన బాణకవికి ప్రణామం చేస్తున్నాను. ఎన్నదగిన కొన్ని శ్లోకాలతోనే భగవానుడైన భాస్కరుణ్ణి ప్రసన్నుని చేసుకున్న మయూర కవిని అభినందిస్తున్నాను. మహాకావ్యాలను నిర్మించే కళలో ఆరితేరిన కవిచంద్రుడు కాళిదాసుని కైవారం చేస్తున్నాను. కవుల హృదయాలను దోచుకున్న నన్నయ్య భట్టారకుని స్తుతిస్తున్నాను. హరిహరనాథుని చరణారవిందాలకు ఆనందాతిశయంతో మ్రొక్కుతున్న తిక్కనాచార్యుని కొనియాడుతున్నాను. తక్కిన పూర్వకవులందరినీ మనసారా భావించి సంభావిస్తున్నాను. ఈనాటి కవులందరినీ అభినందిస్తున్నాను. ముందు తరాలలో రాబోయే కవులందరికీ శుభం పలుకుతున్నాను. ఆంధ్ర సంస్కృత అభయ భాషలలో గద్యపద్యాల కావ్యాలు రచించే నైపుణ్యం అలవర్చుకున్నాను. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సమ్మెట వ్రేటులంబడగ సమ్మతి శ్రీ హరికిచ్చి చెప్పేయి బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. విశ్వశ్రేయస్సు సమకూర్చాలనే సంకల్పంతో సమర్థంగా వ్రాసిన భాగవతాన్ని మానవమాతృలు మాత్రమే అయినట్టి రాజులెవరికీ ఇవ్వటానికి మనస్సు ఏమాత్రం అంగీకరించటం లేదు. అలా చేసి ఊళ్ళు, అగ్రహారాలు, హారాలు, వస్తు వాహనాలు లాంటివి ఏవేవో తీసుకొని ఆ సుఖాలలో మైమరచి ఈ లోకల్లో అనుభవించినా మరణించాక నరకల్లో యమధర్మరాజు వేసే శిక్షలనే సుత్తిదెబ్బలు తప్పవని తెలుసు. అందుకే బమ్మర పోతరాజు అనే నేను చక్కగా ఆలోచించుకుని మనస్ఫూర్తిగా అతి పవిత్ర గ్రంథమైన ఈ భాగవతాన్ని భగవంతుడైన ఆ శ్రీహరికే సమర్పించాను. చేతులారంగ శివుని పూజింపడేని చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కడు చేతులారా శివుణ్ణి పూజించాలి, నోరారా కేశవుణ్ణి కీర్తించాలి, సత్యం, కరుణ మొదలైన సద్గుణాలను అలవర్చుకోవాలి. అలా చేయని నిర్భాగ్యుడు ఈ లోకంలో పుట్టటం దేనికి, తల్లికడుపు చెడగొట్టటం దేనికి? అది మరియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపఫలంబున శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచన కుతూహలుండనై ఒక్క రాకానిశాకాలంబున సోమోపరాగంబురాకని సజ్జనానుమతంబున అభ్రంగష శుభ్ర సముత్తుంగ భంగయగు గంగగుంజని కృంకులిడి వెడలి మహనీయ మంజుల పులిన తలంబున మహేశ్వర ధ్యానంబుసేయుచు కించిదున్మీలిత లోచనుండనయ్యున్నయడ. వేలవేల జన్మలు ఎత్తి కూడబెట్టుకున్న నా తపస్సు పండింది. నా హృదయంలో శ్రీమన్నారాయణ దేవుని పుణ్యకథలను విస్తరించి రచించాలనే కుతూహలం నిండింది.
ఒక పున్నమి రాత్రి చంద్రగ్రహణం ఉంది. అవాడ చందమామ నిండుగా ఉన్నాడు. పండు వెన్నెలలు కురుస్తున్నాయి. పెద్దల అనుజ్ఞ పొంది ఆకాశాన్నంటే ఉత్తుంగ తరంగాలతో పొంగి ప్రవహిస్తున్న గౌతమీగంగకు వెళ్లాను. ఆ నదిలో స్నానం చేసి వచ్చి ఒక తెల్లని ఇసుక తిన్నెమీద పరమశివుణ్ణి ధ్యానిస్తూ అర్ధనమిళిత నేత్రాలతో కూర్చున్నాను. అప్పుడు మెరుగు చెంగటనున్న మేఘంబుకైవడి ఉవిధ చెంగటనుండ ఒప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక మొగమున చిరునవ్వు మొలచువాడు పల్లీయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున వరగువాడు నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు పుండరీకయుగము పోలు కనులవాడు వెడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడునా కనుగవకు ఎదుర కానబడియే ఆ సమయంలో రాజశేఖరుడు ఒకడు నా కళ్ల ముందు సాక్షాత్కరించాడు. మేఘం ప్రక్కన మెరుపులాగా ఆయన ప్రక్కన ఒక స్త్రీమూర్తి ఉంది. చంద్రమండలంలోంచి కురిసే అమృతధారల ఆయన ముఖంలో మందహాసం చిందుతూ ఉంది. కానుగ వృక్షాన్ని చుట్టుకున్న తీగల ఆయన భుజాగ్రాన ధనుస్సు వ్రేలాడుతోంది. నీలగిరి శిఖరాన ప్రకాశించే భానుబింబంలాగా ఆయన శిరస్సుపై కిరీటం విరాజిల్లుతూ ఉంది. ఈ విధంగా విరిసిన తెల్ల దామరరికుల వంటి కన్నులతో, విశాలమైన వక్షస్థలంతో, విశ్వమంగళ స్వరూపంతో ఆ రాజశ్రేష్ఠుడు నా కట్టెదుట కనువిందు చేశాడు. ఏను ఆ రాజశేఖరం తేరి చూచి భాషింప యత్నంబు సేయునడా అతడు ఆ రామభద్రుండ మన్నామాంకితంబుగా శ్రీ మహాభాగవతంబు తెనుంగు సేయుము నీకు భవబంధంబులు తెగునని ఆనతిచ్చి తిరోహితుండైన సమున్మీలితనైనుండనై వెరగుపడి చిత్తంబున అప్పుడు నేనా మహారాజుని రెప్పవాల్చకుండా చూసి మాట్లాడదామని ఇంకా ప్రయత్నిస్తున్నాను. ఇంతలో ఆయనే, నేను రామభద్రుణ్ణి, నా పేరుమీదుగా శ్రీ మహాభాగవతాన్ని తెలుగు చేయుము, నీ భవబంధాలు పటాపంచలవుతాయి అని సెలవిచ్చి అంతలోనే అంతర్ధానమయ్యాడు. నేను పూర్తిగా కళ్ళు తెరుచుకొని అంతా ఆశ్చర్యంగా చూస్తూ నాలో నేనిట్లా అనుకున్నాను, పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండుగాధ పలుకగనేలా వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం. కరుణా సముద్రుడైన శ్రీరామచంద్ర ప్రభువేమో వ్రాయించేవాడుట. వ్రాసినందువల్ల భవబంధాలు పరిహారము అవుతాయిట. అంచేత భాగవతాన్ని వ్రాస్తాను, మిగతా వేవి వ్రాయను. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన విబుధ జనుల వలన వినంత కన్నంత తెలియవచ్చినంత తేట పరదు. అయితే చిత్రమేమంటే భాగవతాన్ని చక్కగా సమగ్రంగా అర్థం చేసుకున్నాం.
అని ఎవరూ చెప్పలేరు. ఆఖరికి ఆ త్రిశూలధారి పరమశివుడైనా సరే, పద్మభవుడైన బ్రహ్మదేవుడైనా సరే అలా అనలేరంటే ఇక నా సంగతి వేరే చెప్పాలా? అయినా పెద్దల వల్ల ఎంత విన్నానో, వారి సన్నిధిలో ఎంత నేర్చుకున్నానో, స్వయంగా ఎంత తెలుసుకోగలిగానో అదంతా తేటతెల్లమయ్యేలా చెప్తాను. కొందరకు తెనుగు గుణమగు, కొందరకును సంస్కృతంబు గుణమగు, రెండు కొందరికి గుణములగు, నేనందర మెప్పింతు కృతులనయ్యడలన్. తెలుగు పదాలతో కూర్చివ్రాసినవి కొంతమందికి నచ్చుతాయి. సంస్కృత పదాలతో కూర్చివ్రాసిన రచనలు మరికొంతమందికి నచ్చుతాయి. ఇంకొంతమందికి రెండు రకాల పదప్రయోగాలు నచ్చుతాయి. నేను అందరూ మెచ్చుకొనేలా భాగవతం ఆంధ్రీకరిస్తాను. పోనరన్ నన్నయతి కనాది కవులీయుర్విన్ పురాణావళుల్ తెనుగున్ చేయుజు మత్పురాకృత శుభాధిక్యంబుతానెటిదో తెనుగున్ చేయరు మున్ను భాగవతమున్ దీనింతెనింగించిన జననంబున్ సఫలంబు చేసెద, నా జననంబున్ సఫలంబు చేసెద, పునర్జన్మంబు లేకుండగన్, పునర్జన్మంబు లేకుండగన్. సంస్కృతంలో ఉన్న పురాణ గ్రంథాలు అనేకం ఇప్పటికే నన్నయ భట్టారకుడు, తిక్కన సోమయాజీ మొదలైన కవీశ్వరులు తెలుగులోకి తీసుకొచ్చారు. నేను పూర్వజన్మలలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకుని ఉంటాను. అందుకే ఆ మహామహులు భారత రామాయణాలు తప్ప భాగవతం జోలికి రాలేదు. బహుశః నాకోసమే భాగవతాన్ని వదిలిపెట్టి ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ మహాగ్రంథాన్ని తెలుగులోకి వ్రాసి మళ్లీ జన్మంటూ లేకుండా ఈ నా జన్మను సార్థకం చేసుకుంటాను. లలిత స్కంధము కృష్ణమూలము, లలిత స్కంధము కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు మంజులత శోభితమున్, సువర్ణ మనసు సుజ్ఞేయమున్, సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు, విమల వ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై. బ్రహ్మదేవుడికైనా పరమశివునికైనా భాగవతమును తెలిసి పలుకుట చిత్రమైనట్టి శ్రీమద్భాగవతం కల్పవృక్షంతో సాటిరాగలిగి ప్రకాశించేది ఏమాత్రం సందేహం లేదు. దీనిని రెండు రకాల అన్వయార్థాలుగల పదప్రయోగాలతో ఇలా వివరించారు. కల్పవృక్షం కొమ్మలతో మనోజ్ఞమైంది అయితే భాగవతం స్కంధాలనే 12 భాగాలతో లలిత మనోహరమైనది. కల్పవృక్షం నల్లగా ఉండే వేళ్లు కలది అయితే భాగవతానికి మూలం భగవానుడైన శ్రీకృష్ణుడుగా కలది. కల్పవృక్షం చిలుకల పలుకులతో సతతం కూడి మనోహరంగా ఉంటుంది. అలాగే భాగవతం సుఖమహర్షి మధుర వాగ్ధారలతో మనోజ్ఞంగా ఉంటుంది.
కల్పవృక్షం అందమైన పూల తీగలచే అలంకరింపబడినది, మరి భాగవతం మనోహరమైన వాక్కులతో అలరారేది. కల్పవృక్షం మంచి రంగురంగుల పూలతో శోభిల్లుతుంటుంది. అదేవిధంగా భాగవతం అక్షరసార్థకమై సజ్జనుల మనసులు అలరించేది. కల్పవృక్షం సుందరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ గుండ్రంగా ఉంటుంది. అదే మరి భాగవతమో సుందరము ఉజ్వలము అయిన చక్కటి పద్య వృత్తాలు గలది. కల్పవృక్షం ఎంత గొప్ప కామితార్థాలనైనా అందిస్తుంది. అయితే భాగవతం కైవల్యాది కామిత ప్రయోజనాలు సర్వం సమకూర్చేది. కల్పవృక్షం విశాలమైన చుట్టుకొలత గలమాను కలిగినది. అలాగే భాగవతం స్వచ్ఛమైన వ్యాసకృత వ్యాసాలతో నిండినది. కల్పవృక్షం స్వర్గంలో విలసిల్లుతుంది, మరి భాగవతమో భూలోకంలో విరాజిల్లుతోంది. కల్పవృక్షం సుఖ పికాది పక్షులకు సైతం శ్రేయస్కరమైనది. అదే భాగవతం అయితే ఉత్తములకు సద్బ్రాహ్మణులకు శ్రేయోదాయకమైనది. ఇట్లు భాసిల్లడు శ్రీ మహాభాగవత పురాణ పారిజాత పాదప సమాశ్రయంబునను హరి కరుణా విశేషంబునను కృతార్థత్వంబు సిద్ధించెనని బుద్ధి నెరింగి లేచి మరలి కొన్ని దినంబులకు ఏకశిలా నగరంబునకు చనుదించి అందు గురు వృద్ధ బుధ బంధు జనానుజ్ఞాతుండనై ఈ విధం బహు ప్రకాశమానమైన పురాణరాజమైన భాగవతం అనే కల్పవృక్షాన్ని సమాశ్రయించటం వల్ల, శ్రీహరి విశేషంగా అనుగ్రహించటం వల్ల నా జన్మ చరితార్థమైంది అని చక్కగా అర్థమైంది. అప్పుడు నేను ఆ నదీ ప్రదేశం నుంచి కదలి కొన్నాళ్లకు ఏకశిలానగరానికి తిరిగి వచ్చాను. అక్కడ గురువులు, వృద్ధులు, పండితులు, బంధువులు మొదలైన పెద్దలందరి అనుజ్ఞ తీసుకున్నాను. కౌండిన్య గోత్ర సంకలితుడాపస్తంభ సూత్రుడు పుణ్యుండు శుభగుడైన భీమన మంత్రికి ప్రియపుత్రుడన్నయ కలకంటి తద్భార్య గౌరమాంబ కమలాప్తువరమున కనిన సోమన మంత్రి వల్లభ మల్లమ వారితనయుడల్లన అతనికి లాలు మాజమ వారి పుత్రుడు వంశవర్ధనుండు లలితమూర్తి బహుకళానిధి కేసన దానమాన నీతి ధనుడు ఘనుడు తనకు లక్కమాంబ ధర్మగేహినిగాగ మనియే శైవశాస్త్రమతము కనియే. ప్రథమ స్కంధము గ్రంథకర్త వంశ వర్ణనము. ఇక మా వంశ చరిత్ర. కౌండిన్య సగోత్రంలో ఆవిర్భవించినవాడు అపస్తంభసూత్ర అనుయాయి, పుణ్యాత్ముడు, ధన్యాత్ముడు అయినవాడు భీమన మంత్రి. ఆయన కుమారుడు అన్నయ్య, ఆయన అర్ధాంగి గౌరమాంబ. ఆ దంపతులకు సూర్యుని వరప్రసాదం వల్ల సోమన జన్మించాడు. ఆయన ఇల్లాలు మల్లమ్మ. ఆ సతీపతుల సంతానం ఎల్లన, ఆయన భార్య మాచమ్మ. వారిద్దరికీ వంశవర్ధనుడైన కేసిన మంత్రి ఉదయించాడు. చక్కనివాడు, పెక్కు కళలలో ప్రసిద్ధుడు, దాత, నీతిమంతుడు, అభిమానధనుడు అయిన కేసన్నగారు లక్కమాంబను సహధర్మచారిణిగా వరించి శాస్త్ర సమ్మతమైన శైవమతాన్ని స్వీకరించాడు. నడవదు నిలయము వెలువడి తడవదు పరపురుషు గుణము తన పతినుడు గడవదు వితరణ కరుణలు విడువదు లక్కాంబ విబుధ విసరము ఒగడన్. ఆ లక్కమాంబ మహా ఇల్లాలు. ఇంటి బయటకు కాలు పెట్టి ఎరుగదు. పరపురుషుల సంగతి తలచుట ఎరుగదు. భర్త మాట జవదాటి ఎరుగదు. దాన ధర్మాలకు, దయా దాక్షిణ్యాలకు పెట్టింది పేరు. పెద్దల మన్ననలను పొందిన మహాసాధ్వి. మానినులీడుగారు బహుమాన నివారిత దీనమానసగ్లానికి దాన ధర్మమతి గౌరవ మంజులత గభీరతాస్థానికి ముదుసానికి సదాశివ పాదయుగార్చనానుకంపానయ వాగ్భవానికి బమ్మెరకేశయలకసానికి
లక్కమాంబ బీదసాదలను ఆదరించి వారి కష్టాలు పోగొట్టే చల్లని తల్లి. ఔదార్యానికి, బుద్ధి చాతుర్యానికి, సౌందర్యానికి, గాంభీర్యానికి ఆమె పెట్టింది పేరు. సదాశివుని పాదాలు అర్చిస్తూ దయతో కూడిన నయవాక్కులతో సాక్షాత్తు భవానిమాతలా కనిపించే ఆ కేశయ్యగారి ధర్మపత్నికి సామాన్య కాంతలు సాటిరారు. ఆ మానినికిన్ పుట్టితిమేమిరూరమగ్రజాతుడు ఈశ్వర సేవా ఆముడు తిప్పన. ఆ మానినికిన్ పుట్టితిమి మేమిరూరమగ్రజాతుడు ఈశ్వర సేవా కాముడు తిప్పన. పోతన నామవ్యక్తుండ సాధునయయుక్తుండన్. ఆమెకి మేమిద్దరం కొడుకులం పుట్టాము. పెద్దవాడు తిప్పన, ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు. నేను చిన్నవాణ్ణి, నా పేరు పోతన. పెద్దల అడుగుజాడల్లో నీతియుక్త సాధువర్తనతో మెలిగేవాడిని. అయిన నేను నా చిత్తంబున పెన్నిధానంబునుంబోని శ్రీరామచంద్రు సన్నిధానంబు కల్పించుకుని అట్టి నేను శ్రీరామచంద్రుణ్ణి నా నిండుగుండెలో నిలుపుకొన్నవాడని అయ్యి హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితంబిని మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోషకుటి పయోఘృతాహారికి బాలగగ్రహ మహాసుర దుర్వనిదా ప్రహారికి. ప్రథమ స్కంధము షష్ట్యంతములు. మనోహర హారాలు ధరించువాడికి నందవంశం వారి గోకులంలో విహరించినవాడికి తృణావర్తుడనే దానవుణ్ణి సంహరించినవాడికి భక్తుల పరితాపాలను పరిహరించువాడికి గోపాంగనల మనస్సులను అపహరించినవాడికి దుష్టుల సంపదలను హరించినవాడికి వ్రేపల్లెలో గోపికల ఇండ్లలో పాలు నెయ్యి అపహరించినవాడికి పిల్లల పాలిటి పెనుభూతమైన పూతన అనే మహారాక్షసిని మట్టు పెట్టినవాడికి శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాతత గోప గోపికా పాలికి వర్ణధర్మ పరిపాలికి అర్జున భూజయుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్. శీలవంతుడికి నీతిమంతుడికి త్రిశూలధారి అయిన శివుణ్ణి వశం చేసుకున్నవాడికి బాణాసురుని బాహువులు ఖండించినవాడికి ఇంద్రుని పంపున మేఘాల నుండి కురిసిన రాళ్ల జల్లుకు చెల్లా చెదరైన గోపాలులను గోపికలను కాపాడినవాడికి దువర్ణాశ్రమ ధర్మాలను ఉద్ధరించినవాడికి జంటమద్ది చెట్లు పెళ్లిగించినవాడికి వనమాల ధరించువాడికి సైంధవ సంహార సమయాన తన చేతిచక్రంతో సూర్యమండలాన్ని కప్పివేసినవాడికి క్షంతకు కాళియోరగ విశాల ఫణావళి నర్తన క్రియారంతకు లసన్మగధరాజ చతుర్విధ ఘోరవాహిని హంతకు ఇంద్రనందన నియంతకు సర్వచరాచరావళీ మంతకు నిర్జితేంద్రియ సమంచిత భక్తజనానుగంతకు. క్షమాగుణశీలికి కాళీని విశాలమైన పడగలపై నాట్యమాడటం నేర్చినవాడికి
పొంగి దాడి చేసిన భయంకరమైన జరాసంధుని చతురంగ సైన్యాలను హతమార్చినవాడికి, పార్థుని రథాన్ని నడిపించినవాడికి, సమస్త చరాచర ప్రపంచం స్మరిస్తుండే వాడికి, జితేంద్రియులైన భక్తుల వెంటనుండువాడికి, న్యాయికి భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీ మనస్థాయికి, భూత సమ్మద విధాయికి, సాధుజనానురాగ సంధాయికి, పీతవస్త్ర పరిధాయికి, పద్మభవండ భాండ నిర్మాయికి, గోపికా నివహ మందిరయాయికి, శేషశాయికి. న్యాయాన్ని మెచ్చువాడికి, చచ్చిపోయిన బ్రాహ్మణ బాలుని తెచ్చి ఇచ్చినవాడికి, రుక్మిణీదేవి మనసుకు బాగా నచ్చినవాడికి, సకల జగత్తుకి సంతోషాన్ని సమకూర్చేవాడికి, సజ్జనుల ఆదరాభిమానాలను తీర్చిద్దేవాడికి, పట్టు పీతాంబరాన్ని కట్టుకునేవాడికి, బ్రహ్మాండ భాండాలను సృజించేవాడికి, గోపికల గుహాలన్నింటికి వెళ్ళువాడికి, ఆదిశేషునిపై శయనించేవాడికి, సమర్పితంబుగా నేనాంధ్రంబున రచయింపంబూనిన శ్రీమహాభాగవత పురాణంబునకు గధా ప్రారంభం పెట్టిదనిన నా స్వామికి సమర్పితంగా శ్రీమద్భాగవత పురాణం తెనిగించటానికి పూనుకొన్నాను. ఆ గ్రంథానికి కథా ప్రారంభం ఈ విధంగా చేస్తున్నాను. విశ్వజన్మస్థితి విలయంబులెవ్వని వలన నేర్పడు సనువర్తనమున, వ్యావర్తనమున కార్యములందభిజ్ఞుడై తానరాజగు చిత్తమున చేసి, వేదంబులజునకు విదితముల్ గావించే ఎవ్వడు, బుధులు మోహింతురెవ్వనికి ఎండమావులు నీట కాజాదుల అన్యోన్య బుద్ధిదానడరునట్లు, త్రిగుణ సృష్టి ఎందు దీపించి సత్యము భంగిదోచు స్వప్రభా నిరస్త కుహకుడెవ్వడు, అతని కోరి చింతించెద అనగు సత్యు పరుని అనుదినంబు. ప్రథమ స్కంధము కథా ప్రారంభము. ఎవని వల్ల ఈ విశ్వానికి సృష్టి స్థితి లయాలు ఏర్పడుతుంటాయో, ఎవడు సర్వతోముఖమైన కార్యనిర్వహణలో సమర్థుడో, ఎవడు సమస్తానికి రాజే విరాజిల్లుతుంటాడో, ఎవడు సంకల్పమాత్రం చేతనే బ్రహ్మదేవునికి వేదాలన్నీ తేటతెల్లం చేశాడో, ఎవని మాయకు పండితులు సైతం లోబడిపోతారో, ఎవనియందు సత్వ రజ స్తమో గుణాత్మకమైన ఈ సృష్టి అంతా ఎండమావుల్లో, నీళ్లలో, గాజు వస్తువుల్లోలాగా అసత్యమై కూడా సత్యంగా ప్రతిభాసిస్తూ ఉంటుందో, ఎవడు తన తేజస్సుతో మాయను దూరంగా తొలగిస్తాడో ఆ పాపరహితుడు సత్యస్వరూపుడు అయిన ఆ పరాత్పరుని ప్రతినిత్యము స్తుతి చేస్తున్నాను. ఇట్లు సత్యం పరం ధీమహి అను గాయత్రీ ప్రారంభమున గాయత్రీ నామ బ్రహ్మస్వరూపంపై మత్స్యపురాణంబులోన గాయత్రిని అధికరించి ధర్మ విస్తరంబును వృత్రాసుర వధంబును ఎందు చెప్పంబడు అదియ భాగవతంబని పలుకుటం చేసి ఈ పురాణంబు శ్రీ మహాభాగవతంబన ఒప్పుచుండు. సత్యం పరం ధీమహి ఈ పరమమైన సత్యమునే ధ్యానము చేసెదము అనే గాయత్రి మహామంత్రంతో ఆరంభించటం వల్ల గాయత్రి పరదేవతా స్వరూపమైనది. గాయత్రిని అతిశయింపజేస్తూ ధర్మ ప్రస్తారాన్ని, వృత్రాసుర సంహారాన్ని అభివర్ణించే గ్రంథాన్ని భాగవతం అంటారు అని మత్స్యపురాణంలో చెప్పి ఉండటం వల్ల ఈ మహాగ్రంథం శ్రీ మహాభాగవతం అని ప్రసిద్ధిగాంచింది. శ్రీమంతమై ముని శ్రేష్ఠ కృతంబైన భాగవతంబు సద్భక్తితోడ వినకోరువారల విమల చిత్తంబుల చెచ్చరనీశుండు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల ఈశుడు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు
కపట నిర్ముక్తులై కాంక్షసేయకయును తగిలియుండుట మహాతత్వబుద్ధి పరగనాధ్యాత్మికాది తాపత్రయంబు అడచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబు కాకయు అయునుండు వస్తువెరుగంగదగు భాగవతమునందు. శ్రీమంతమైనది వేదవ్యాస మహామునిచే విరచితము అయిన ఈ భాగవత మహాపురాణాన్ని అచంచల భక్తితో ఆకర్ణించగోరే భక్తుల అంతరంగాలలోనే భగవంతుడు నిరంతరం నివసిస్తాడు. అంతే తప్ప ఇతర గ్రంథాల వల్ల ఈశ్వరుడు చిక్కడు. సజ్జనులు మాత్సర్యరహితులు మహాతత్వబుద్ధి కలిగి కపట మార్గాన పోకుండా ఎటువంటి కాంక్ష లేకుండా భాగవత శ్రవణమందే ఆసక్తులే ఉంటారు. ఇందువల్ల తాపత్రయం అంటే ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదేవికము అనే త్రివిధ తాపాలు నశించి వారికి తత్వజిజ్ఞాస కలుగుతుంది. ఈ భాగవతంలో మాత్రమే పరమార్థభూతము, పరమానందదాయకము, వ్యక్తావ్యక్తము అయిన పరబ్రహ్మ స్వరూపం అభివ్యక్తమవుతుంది. వేదకల్పవృక్ష విగళితమై శుకముఖ సుధాద్రవమున మొనసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావవిదులు. భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావవిదులు. భాగవతమనే ఈ మహాఫలం వేదమనే కల్పవృక్షం నుండి బాగా పండిరాలింది. సుఖముఖ సుధాద్రవంతో అతిశయించి ఉంది. భావజ్జులు రసజ్జులు అయిన భక్తవరేణిలారా, రండి ఈ ఫలరసాన్ని ఆస్వాదించి ధన్యులు కండి. పుణ్యంబై మునివల్లభగణ్యంబై కుసుమ ఫలనికాయోత్థిత సాద్గుణ్యమయి నైమిషాఖ్యారణ్యంబు నుతింపదగు అరణ్యంబులలో. ప్రథమ స్కంధము నైమిసారణ్య వర్ణనము. పుష్పములు ఫలములతో నిండిన నైమిసారణ్యం అరణ్యాలలోకెల్లా గొప్పదే అలరారుతుంటుంది. ఈ పుణ్య ప్రదేశం తాపసోత్తములచే శ్రేష్టమైనదని కీర్తింపబడుతుంటుంది. మరియును మధువైరి మందిరంబునుంబోలే మాధవీ మన్మథమహితంబై బ్రహ్మగేహంబునుంబోలే శారదాన్వితంబై నీలగణ సభా నికేతనంబునుంబోలే వన్ని వరుణ సమీరణ చంద్రరుద్ర హైమావతి కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపద జటి పటల మండితంబై బలభేది భవనంబునుంబోలే ఐరావతామృత రంభాగణికాభిరామంబై మురాసురు నిలయంబునుంబోలే ఉన్మత్త రాక్షస వంశ సంకులంబై ధనదాగారంబునుంబోలే శంఖ పద్మ కుంద ముకుంద సుందరంబై రఘురాము యుద్ధంబునుంబోలే నిరంతర శరానల శిఖా బహుళంబై పరశురాము భండనంబునుంబోలే అర్జునోద్భేదంబై దానవ సంగ్రామంబునుంబోలే అరిష్ట జంభ నికుంభ శక్తియుక్తంబై కౌరవ సంగరంబునుంబోలే ద్రోణ అర్జున కాంచన స్యందన కదంబ సమేతంబై కర్ణు కలహంబునుంబోలే మహోన్నత శల్య సహకారంబై సముద్ర సేతు బంధనంబునుంబోలే నల నీల పనసాద్యద్రి ప్రదీపితంబై భర్గుభంజనంబునుంబోలే నానాశోకలేఖా ఫలితంబై మరుని కోదండంబునుంబోలే
పున్నాగశిలీముఖ భూషితంబై నరసింహరూపంబునుంబోలే కేసర కరజకాంతంబై నాట్యరంగంబునుంబోలే నట నటీ సుశిరాన్వితంబై శైలజానిటలంబునుంబోలే చందన కర్పూర తిలకాలంకృతంబై వర్షాగమంబునుంబోలే ఇంద్రబాణాసన మేఘ కరక కమనీయంబై నిగమంబునుంబోలే గాయత్రీ విరాజితంబై మహాకావ్యంబునుంబోలే సరస మృదులతా కలితంబై వినతా నిలయంబునుంబోలే సుపర్ణ రుచిరంబై అమరావతీపురంబునుంబోలే సుమనోలలితంబై కైటభోద్యోగంబునుంబోలే మధుమానితంబై పురుషోత్తమ సేవనంబునుంబోలే అమృత ఫలదంబై ధనంజయ సమీకంబునుంబోలే అభ్రంకష పరాగంబై వైకుంఠపురంబునుంబోలే ఖడ్గ పుండరీక విలసితంబై నందఘోషంబునుంబోలే కృష్ణసార సుందరంబై లంకానగరంబునుంబోలే రామమహిషి వంచక సమంచితంబై సుగ్రీవ సైన్యంబునుంబోలే గజ గవయ శరభ శోభితంబై నారాయణ స్థానంబునుంబోలే నీలకంఠ కౌశిక భరద్వాజ తిత్తిరిభాసురంబై మహాభారతంబునుంబోలే ఏకచక్ర బక కంక ధార్తరాష్ట్ర శకుని నకుల సంచార సమ్మిళితంబై సూర్యరథంబునుంబోలే ఉరుదర ప్రవాహంబై జలదకాల సంధ్యాముహూర్తంబునుంబోలే బహువితత జాతి సౌమనస్యంబై ఒప్పు నైమిషారణ్యంబను శ్రీ విష్ణు క్షేత్రంబునందు శౌనకాది మహామునులు స్వర్లోక గీయమానుండగు హరించేరు కొరకు సహస్ర వర్షంబులనుష్ఠాన కాలంబుగా గల సత్ర సంజిగంబైన యాగంబు సేయుచుండిరి. అందొక్కనాడు వారలు రేపకడ నిత్య నైమిత్తిక హోమంబులాచరించి సత్కృతుండై సుఖాసీనుండయున్న సూతున్ చూచి. అంతేకాక ఆ నైమిశారణ్యం ఒకటి పూలగురివింద చెట్లతోటి వెలగ చెట్లతోటి మధుడనే రాక్షసుని శత్రువు విష్ణువు మందిరము వలె లక్ష్మీదేవితో మన్మథునితో కూడినట్లు అందంగా ఉంది. 2 ఏడాకులరటి చెట్టుతోటి బ్రహ్మదేవుని గృహమును పోలి సరస్వతీదేవితో కూడుకొని ఉన్నది. 3 చిత్రములం ఉలిమిరి మరువము పెద్ద ఏలకి రుద్రాక్ష కరక నంది లొద్దుగా మారేడు శ్రీవల్లి జువ్వి చెట్లతోటి నీలకంఠుడైన పరమశివుని సభామండపమును పోలి అగ్నిదేవుడు వరుణదేవుడు వాయుదేవుడు చంద్రుడు ఏకాదశరుద్రులు పార్వతీదేవి కుబేరుడు వృషభవాహనము గాలవముని శాండిల్యముని మొదలైన శివభక్తులతో మునుల సమూహములతో అలంకరింపబడినట్లుంది. 4 నారింజ ఉసిరిక అరటి అడవిమల్ల చెట్లతోటి దేవేంద్రుని భవనాన్ని పోలుతూ స్వర్గంలోని ఐరావతము అమృతం అప్సరసరంభ మున్నగు దేవవేశ్యలతో మనోజ్ఞమై ఉంది. 5 ఉమ్మెత్త బలరక్కెస వెదురు పొదలతో మురాసురుని నిలయంలా మదించిన రాక్షసుల సమూహాలు కలగలసనదే ఉంది. 6 శంఖాలు పద్మాలు మొల్లలు ఎయతామరలతోటి కుబేరుని సౌధములాగా శంఖము పద్మము కుందము ముకుందములు ఉన్నట్లు అందముగా ఉంది. 7 దట్టమైన రెల్లు శక్రపుష్పి చిక్కటి పొదలతో శ్రీరాముని యద్దం వలె ఎడతెగని బాణముల అగ్నిజ్వాలలు ఉన్నట్లు ఉంది. 8 మద్ది అంకురాలు కలదే పరశురాముడి యుద్ధం లాగా కార్తవీర్యార్జుని సంహారం కలదు అన్నట్లుంది. 9 వేప నిమ్మ దంతి చెట్లతో బలిసి రాక్షసుల యుద్ధంలాగా అరిష్ట జంభ నికుంభాది రాక్షసుల సైన్యాలతో కూడినట్లు ఉంది. 10 తుమ్మ మధ్య సంపెంగ నిమ్మి కడిమి చెట్లతోటి కూడి ఉండి ద్రోణుని అర్జునుని బంగారు రథాల మున్నగువాని సమూహము కూడిన కౌరవ పాండవుల యుద్ధంలాగా ఉంది. 7 దట్టమైన రెల్లు శక్రపుష్పి చిక్కటి పొదలతో శ్రీరాముని యద్దం వలె ఎడతెగని బాణముల అగ్నిజ్వాలలు ఉన్నట్లు ఉంది. 8 మద్ది అంకురాలు కలదే పరశురాముడి యుద్ధం లాగా కార్తవీర్యార్జుని సంహారం కలదు అన్నట్లుంది. 9 వేప నిమ్మ దంతి చెట్లతో బలిసి రాక్షసుల యుద్ధంలాగా అరిష్ట జంభ నికుంభాది రాక్షసుల సైన్యాలతో కూడినట్లు ఉంది.
10 తుమ్మ మధ్య సంపెంగ నిమ్మి కడిమి చెట్ల తోటి కూడి ఉండి ద్రోణుని అర్జునుని బంగారు రథాల మున్నగువాని సమూహము కూడిన కౌరవ పాండవుల యుద్ధంలాగా ఉంది. 16 దుండిగా దొండ గువ్వగుతిక చెట్లు కలదే నటులు నటీమణులు వాద్య విశేషాలతో కూడి ఉన్న నాట్యరంగంలాగా ఉంది. 17 చందనం మంచి గంధం కలిగొట్లు బొట్టుగ చెట్లతో చందనము మంచి గంధము కర్పూర తిలకములతో అలంకరింపబడ్డ పార్వతీదేవి నుదురులా ఉంది. 18 మరువం నల్లగోరింట వేగిస తుంగముస్తెలు దానిమ్మ చెట్లతో ఇంద్రధనస్సు మేఘాలు వడగళ్లతో చూడచక్కని వానాకాలంలాగా ఉంది. 19 మంచి వరుసలు తీరిన చంద్ర చెట్లతో గాయత్రీ మంత్రంతో ప్రకాశిస్తున్న వేదంలా ఉంది. 20 తెల్లతెగడి చెట్లతో కోమలమైన తీగెలతో కూడినదే సరళత్వ సౌకుమార్యాలు గల మహాకావ్యంలా ఉంది. 21 అందమైన ఆకులతో గరుత్మంతుడితో ఉన్న వినతానిలయంలా ప్రకాశిస్తున్నది. 22 అందమైన పూలతో దేవతలతో నిండుగా ఉన్న అమరావతీపురంలా అందంగా ఉంది. 23 పూదేనతో చక్కగా మధుడనే రాక్షస వీరునితో కూడిన కైటభుని కొలువు వలె మన్నింపదగి ఉంది. 24 తీయని పండ్లు కలదే మోక్షమును ప్రసాదించే హరిసేవలా మనోహరంగా ఉంది. 25 ఆకాశమంతా క్రమ్మిన పుప్పొడి కలదే ఆకాశం నిండా క్రమ్ముకున్న ధూళికల అర్జునుడి యుద్ధములా ఉంది. 26 సింహము ఖడ్గమృగము బెబ్బులుల క్రీడలు కలిగి నందకమనే విష్ణుమూర్తి ఖడ్గము తెల్లదామరలతో ప్రకాశిస్తున్న వైకుంఠపురంలా ఉంది. 27 చక్కగా ఉన్న నల్లజింకలతో కృష్ణుని శక్తి సామర్థ్యములతో కూడిన నందుని మందలా సుందరంగా ఉంది. 28 పెద్ద దుప్పి దున్నపోతు నక్కలు కలిగి రాముడి భార్య సీతని వంచిన రావణాసురుడు ఉన్న లంకానగరంలాగా ఉంది. 29 ఏనుగులు కురుబోతులు శరభమృగాలతో ప్రకాశిస్తూ గజుడు గవయుడు శరభుడులతో శోభిస్తున్న సుగ్రీవ సైన్యంలాగా ఉంది. 30 నెమళ్లు హంసలు గుడ్లగూబలు ఏంట్రతలు తీతువు మున్నగు పక్షులతో కలకలలాడుతూ నీలకంఠుడైన పరమశివుడు పరమహంసలు మరియు కౌశిక భరద్వాజ తిత్తిరి ఆది మహర్షులతో భాసురమైన వైకుంఠంలా ఉంది. 31 చక్రవాకాలు కొంగలు హంసలు రాబందులు శకుని పక్షులు ముంగిసలు మున్నగువాని సంచారం కలిగి ఏకచక్రపురము బకాసురుడు కంకుభట్టుగా పెలవబడ్డ ధర్మరాజు ధృతరాష్ట్రుని కొడుకులైన కౌరవులు శకుని నకులుల విహారాలు కల మహాభారతంలా ఉంది. 32 మంచి మంచి కాలువలతో మేలుజాతి గుబుములు కల సూర్యరథంలా ఉంది. 33 జాజి పూలు అధికంగా కలిగి ఉండి మిక్కిలి విశాలమైన జాతీయ భావాలు కలిగించే వానాకాలపు సంధ్యా సమయంలాగా ఉంది. ఆ విధంగా ఒప్పియున్న శ్రీమహావిష్ణువు యొక్క దివ్యక్షేత్రమైన నైమిసారణ్యంలో సౌనకాది గొప్ప ఋషులు స్వర్గలోక వంద్యుండైన విష్ణువుని చేరుట కోసం 1000 సంవత్సరముల పాటు చేసే సత్ర అనే యాగం చేస్తున్నారు. ఆ యాగం చేసే కాలంలో ఒకనాడు సూతమహర్షి తెల్లవారుగట్ల నిత్య నైమిత్తిక హోమాలు చేసుకున్నాడు. సత్కరింపబడి సుఖ ఆసనంపై కూర్చుని ఉన్నాడు. అప్పుడు సౌనకాది మహర్షులు సూతమహర్షిని చూసి తాపసులిట్లనిరి వినీతున్ విజ్ఞాన ఫణిత నిఖిల పురాణౌరాతున్ నుత హరిగుణ సంఘాతున్ సూతున్ నితాంత కరుణోపేతున్. ప్రథమ స్కంధము సౌనకాదుల ప్రశ్నంబు. ఆ సౌనకాది మునీంద్రులు వినయశీలుడు విజ్ఞాన విశేషంచేత వేదాలను పురాణాలను పండించుకున్నవాడు అసంఖ్యాకమైన శ్రీమన్నారాయణుని సద్గుణాలను సంకీర్తించేవాడు సదా కారుణ్యంతో నిండి ఉండేవాడు ఆయన సుతుణ్ణి చూసి ఈ విధంగా అన్నారు. సమతన్ తొల్లి పురాణ పంక్తులితిహాస శ్రేణులున్ ధర్మశాస్త్రములు నీవ ఉపన్యసింపుదువు వేదవ్యాస ముఖ్యుల్ మునుల్ సుమతుల్ సూచినవెన్ని అన్నియును తోచున్నీమదిన్ తత్ప్రసాదమునన్ చేసి ఎరుంగనేర్తువు సమస్తంబున్ బుధేంద్రోత్తమ.
సుధీమణులలో ప్రథమగణీయుడవైన సూతమునీంద్ర, నీవు బ్రహ్మాండాది పురాణాలు, మహాభారతం మొదలైన ఇతిహాసాలు, ఇంకా ఎన్నో ధర్మశాస్త్రాలు మీ గురువుల సన్నిధిలో చక్కగా చదువుకున్నావు. అవన్నీ మాకు వివరించి చెప్పావు. ధీమంతులైన వేదవ్యాసాది మహర్షులు దర్శించిన విశేషాలన్నీ నీ మనసునకు స్ఫురిస్తాయి. ఆ మహానుభావుల అనుగ్రహం వల్ల నీ బుద్ధికి అందనిదంటూ ఏది లేదు. నీవు సర్వజ్ఞుడవు. 1 నుంచి 42 వరకు. గురువులు ప్రియ శిష్యులకున్ పరమరహస్యములు తెలియ పలుకుదురచల స్థిర కళ్యాణం వెయ్యది పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్. గురువులైన వారు ప్రీతిపాత్రులైన శిష్యులకు అత్యంత రహస్యాలైన సంగతులెన్నో బోధిస్తారు కదా. ఈ లోకంలోని మానవులకు శాశ్వతమైన కళ్యాణాన్ని కలిగించే విషయమేదో బాగా ఆలోచించి దాన్ని దయతో మాకు ఉపదేశించు. మన్నాడవు చిరకాలము కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్ విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠుల్. చక్కటి గోష్ఠులలో మహానుభావుల సాన్నిధ్యంలో బహుకాలం ఉన్నావు. ఎన్నో మహాగ్రంథాలలోని పరమార్థాలను కన్నావు. పెద్దల వద్ద వినదగిన విశేషాలెన్నో విన్నావు. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చేయజాలరీ కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు ఏమిటం పొడము ఆత్మకు శాంతి. మునీంద్ర చెప్పవే. మునీంద్ర, సూత, ఈ కలియుగంలోని మానవులందరూ సోమరిపోతులు, మందబుద్ధులు, మందభాగ్యులు, అల్పాయుష్కులు, రకరకాల భయంకర వ్యాధులతో పీడింపబడుతున్నవారు. వారు సత్కార్యాలు చేయటానికి అసమర్థులు. అందువల్ల వారి ఆత్మలకు ఏది శాంతిని ప్రసాదిస్తుందో అట్టి మార్గాన్ని అనుగ్రహించు. యౌవని అవతారమెల భూతములకు సుఖమును వృద్ధియు సురిది చేయు. యౌవని శుభనామమే ప్రొద్దునుడు వంగ సంసార బంధంబు సమసిపోవు. యవ్వని చరితంబు హృదయంబు చేర్పంగ భయమంది మృత్యు పరువు పెట్టు. యవ్వని పదనది ఏ పారు జలములు సేవింప నైర్మల్య సిద్ధిగలుగు. తపసులెవ్వని పాదంబు తగిలి శాంతి తెరువుగాంచిరి. వసుదేవ దేవకులకు ఎవడు దయించే తత్కథలెల్ల వినగా ఇచ్చ పుట్టెడు ఎరిగింపు మిథ చరిత. ఏ మహానుభావుడు అవతరించడం ఈ జగత్తులోని సమస్త జీవులకు ఆనందాన్ని, అభివృద్ధిని అందిస్తుందో, ఏ మహానుభావుడి దివ్యనామాన్ని ఎల్లప్పుడూ ఉచ్చరించటం వల్ల భవబంధాలన్నీ పటాపంచలు అయిపోతాయో, ఏ మహానుభావుడి పవిత్ర చరిత్రని భావించిన మాత్రంచేతనే మృత్యుదేవత భయపడి పారిపోతుందో, ఏ మహానుభావుడి పాదాల నుంచి ఉద్భవించిన నదీజలాలను సేవించినంత మాత్రాన సమస్త కల్మషాలు సమస్తం నశించి పావనత్వం ప్రాప్తిస్తుందో, ఏ మహానుభావుడి చరణాలను సమాశ్రయించి సంయమీంద్రులు శాంతి మార్గాన్ని సాధించారో, ఏ మహానుభావుడు దేవకీ వసుదేవులకు ముద్దుల బిడ్డడుగా జన్మించాడో, ఆ మహానుభావుడైన వాసుదేవుని కథలన్నీ వినాలని ఎంతో ముచ్చటపడుతున్నామయ్యా. ఓ సచ్చరిత్రుడా, సూత, అవన్నీ మాకు వినిపించు. భూషణములు వాణికి అఘశోషణములు మృత్యుచిత్త భీషణములు హృత్తోషణములు
కళ్యాణ విశేషణములు హరిగుణోపచిత భాషణముల్. శ్రీ మహావిష్ణువు యొక్క గుణకీర్తనములతో కూడిన పలుకులు వాక్కులకు అధిదేవత అయిన సరస్వతీదేవికి అలంకారాలు. మృత్యుదేవతకు భయం కలిగించేవి, భక్తుల హృదయాలకు సంతోషాలు కలిగించేవి, సకల పాపాలను పోగొట్టునవి, నిత్య కళ్యాణములను సమకూర్చేవి. కలి దోష నివారకమై అలగు యశుల్వకడు నొట్టి హరికథనము నిర్మల గతి కోరడు పురుషుడు వెలయగయ్యవాడు తగిలి వినడు మహాత్మా. మహాత్మా సూత కలికాల దోషాలను పారద్రోలుతూ ప్రసిద్ధులైన సత్పురుషుల ప్రశంసలందుకున్న గోవిందుని కథలను పుణ్యలోకాలు కోరేవాడు ఎవడు ఆసక్తితో వినకుండా ఉంటాడు? అనఘ విను రసజ్ఞులై వినువారికి మాట మాట గధిగ మధురమైన అట్టి కృష్ణు కథనమా కన్ననము సేయ తలపుగలదు మాకు తనివి లేదు. పుణ్యాత్మా సూత, శ్రీకృష్ణుని కథలు ఆసక్తితో ఆలకించే రసజ్ఞుల హృదయాలకు పదే పదే మధురాతి మధురాలే ఆనందాన్ని కలిగిస్తాయి. వాటిని ఆలకించాలని మాకు ఎంతో కుతూహలంగా ఉంది. ఎన్ని విన్నా మాకు తనివి తీరటం లేదు. వర గోవింద కథా సుధారస మహావర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిన్ ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజను సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలం వారునే. సూత, బుధేంద్రచంద్ర అత్యంత విస్తరమైనది, దాటరానిది, అణచుట సాధ్యం కానిది, అంతులేనిది, సహింపశక్యము కానిది అయి అనేక జన్మల నుంచి పేరుకుపోయి చుట్టుకుపోయినది అయి దాటశక్యంగానిదే, గంభీరము కఠోరమునైన కల్మషమనే కారుచిచ్చు మహాభయంకరంగా ఉన్నది. దీన్ని ఆర్పివేయాలంటే శ్రేష్టమైన ఆ నందనందనుని కథాసుధారసంతో నిండిన బ్రహ్మాండమైన వర్షధార పరంపరలు తప్ప వేరే ఉపాయం లేదు కదా. హరినామ కథన దావానల జ్వాలచే కాలవే ఘోరాఖ కాననములు వైకుంఠ దర్శన వాయు సంఘంబుజే తొలగవే భవదుఃఖతోయదములు కమలనాభధ్యాన కంఠీరవంబుజే కులవే సంతాపకుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గతిమిరతతులు నలిన నయన భక్తి నవచేగాక సంసార జలధి దాటి చనగరాదు వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపువయ్య సూత ధీసమేత. పరమధీమంతుడవైన సూతమహర్షి భయంకర పాపాలనే అరణ్యాలను కాల్చివేయాలి అంటే శ్రీహరి నామ సంకీర్తనలు అనే దావాగ్ని జ్వాలలే కావాలి. సంసార దుహకాలనే మేఘాలను పారద్రోలాలంటే వాసుదేవ సందర్శనము అనే వాయువుల సమూహమే కావాలి. పరితాపాలు అనే ఏనుగుల సమూహాన్ని చంపాలంటే శ్రీమన్నారాయణ ధ్యానము అనే సింహమే కావాలి. అరిషడ్వర్గము అనే అంధకార సమూహాన్ని తొలగించాలంటే హరిస్మరణమనే సూర్యకాంతి కావాలి. సంసార సముద్రాన్ని దాటి గట్టెక్కాలంటే విష్ణుదేవుని భక్తి అనే నావనే ఎక్కాలి. వేలకొద్దీ మాటలెందుకుగాని మాకు శ్రీహరి మహాత్మ్యాన్ని వినిపించండి మహానుభావ. మరియు కపటమానవుండును కూఢుండును అయిన మాధవుండు రామసహితుండై అతిమానుషంబులైన
పరాక్రమంబు చేసెనట వాని వివరింపు. కలియుగంబు రాగలదని వైష్ణవ క్షేత్రంబున దీర్ఘసత్ర నిమిత్తంబున హరికథలు విన ఎడగలిగి నిలిచితిమి దైవయోగంబున. అంతేకాదు అప్రమేయుడైన గోవిందుడు మాయామానుష శరీరం ధరించి బలరామునితో గూడి మానవాతీతాలైన మహావీరకృత్యాలు ఎన్నో చేశాడని విన్నాము. అవన్నీ మాకు వివరంగా సెలవీయండి. దైవానుగ్రహం సమకూరింది. కలియుగం రాబోతున్నదని విని ముందుగానే విష్ణు క్షేత్రమైన ఈ నైమిశారణ్యంలో దీర్ఘసత్ర మనే యజ్ఞం ప్రారంభించాము. అలా హరికథలు ఆలకించే అవకాశం కలిగింది. జలరాశి దాటగోరడి కలము జనుల్ కర్ణధారు కాంచిన భంగిన్ కలిదోషహరణ వాంఛా కలితులమగు మేము నిన్ను కంటిమి సూతా. ఓ సూత మహర్షి, మహాసముద్రాన్ని దాటాలని ప్రయత్నించే ప్రయాణికులకు ఓడ నడిపే నావికుడు లభించినట్లుగా కలికాల పాపాలను పోగొట్టుకుని తరించాలని కోరుతున్న మాకు నీవు కనిపించావు. చారుధర ధర్మరాశికి భారకుడగు కృష్ణుడాత్మపదమునకేగన్ భారకుడు లేక ఎవ్వని చేరు ధర్మంబు బలుపు సెడి మునినాథ. ఓ సూత మహర్షి, ఉత్తమ ధర్మాలకు ఆధారంగా ఉండే శ్రీకృష్ణుడు పరమపదం చేరుకున్న తరువాత ఆధారం లేని ధర్మం దిక్కుమాలి చిక్కి జీర్ణించి ఎవరిని ఆశ్రయిస్తుందో వివరించు అని ఇట్లు మహనీయ గుణగరిష్ఠులైన శౌనకాది మునిశ్రేష్ఠులడిగిన రోమహర్షణ పుత్రుండును ఉగ్రశ్రవసుండను పేరనొప్పి నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుండు కథాసూచనంబు. ఈ విధంగా సద్గుణాలనిధి అయిన శౌనకుడు మొదలైన మునీంద్రులు అడిగారు. రోమహర్షుని కుమారుడు సమస్త పురాణాలను చక్కగా వివరించి చెప్పే నేర్పు కలవాడు అయిన ఉగ్రశ్రవసుడని ప్రసిద్ధుడైన సూతుడు ఇలా ఉపక్రమించాడు. సముడై యౌవడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి ఒంటిబోవ మహాప్రీతి ఓహో కుమారయనుదున్ వ్యాసుండు చీరంగ వృక్షమును తన్మయతం ప్రతిధ్వనులు సక్కంజేసే మున్నట్టి భూతమయున్ మ్రొక్కెద బాదరాయణి తపోధన్యాగ్రణిన్ ధీమణిన్. సర్వభూతములందు సమభావంతో సంచరించే మహాత్ముడు శుకమహర్షి సర్వసంగ పరిత్యాగి అయి విరాగి అయి మహాయోగి అయి ఒంటరిగా అరణ్యంలో వెళ్తున్న సమయంలో తండ్రి అయిన వ్యాసులవారు అత్యంత వాత్సల్యంతో ఓ కుమారా అని పెద్దగా పిలుస్తుంటే అడవిలోని చెట్లన్నీ తన్మయత్వంలో ఓయ్ ఓయ్ అంటూ ప్రత్యుత్తర రూపంగా ప్రతిధ్వనులు చేశాయి. అట్టి సకలభూతములు తానైనవాడు తపోధనులలో అగ్రేసరుడు మహామనీషి మహానుభావుడు బాదరాయణుడైన వ్యాసుని పుత్రుడు అయిన శుకునికి నమస్కారం చేస్తున్నాను. కార్యవర్గంబును కారణ సంఘంబునధికరించి చరించు ఆత్మతత్వమధ్యాత్మమనబడు అట్టి అధ్యాత్మము తెలియజేయగజాలు దీపమగుచు సకల వేదములకు సారాంశమై ఏకమై అసాధారణమగు ప్రభావరాజకంబైన పురాణమన్మంబును గాఢ సంసారాంధకార పటలిదాటగోరెడి వారికి దయదలిర్ప ఏ తపోనిధి వివరించేర్పడంగ అట్టి శుకనామధేయ మహాత్మగేయు విమల విజ్ఞాన రమణీయు వేట్క కొలుతూ.
కార్యకారణాలను వశీకరించుకొని అలరారే ఆత్మతత్వాన్ని పెద్దలు ఆధ్యాత్మికం అంటారు. అటువంటి అధ్యాత్మతత్వాన్ని సమగ్రంగా సాక్షాత్కరింపజేసేటట్టిది, సకల వేదాల సారభూతమైనట్టిది, అనన్యము, అసామాన్యము, మహాప్రభావ సంపన్నము, సమస్త పురాణ రహస్యము అయినట్టి మహాభాగవతాన్ని సంసారమనే గాఢాంధకార సమూహాన్ని తరించగోరే విపన్నులకు ఉపదేశించిన అపార కృపాపయోనిధి, తపోనిధి, విశేష వివేక విజ్ఞానాల పెన్నిధి, వేదవ్యాసుల పుత్రుడు, సుధీజనస్తుతిపాత్రుడు అయినట్టి శ్రీశుకుల వారిని ఆసక్తితో ఆరాధిస్తున్నాను. నారాయణునకు నరునకు భారతికి మ్రొక్కి వ్యాసు పదములకు నమస్కారము చేసి వచింతు ఉదార గ్రంథంబు దళిత తను బంధంబున్. నరనారాయణులకు నమస్కారం చేసి సరస్వతీదేవికి మ్రొక్కి వ్యాసులవారి పాదపద్మాలకు ప్రణామం కావించి జనన మరణ బంధాలను పటాపంచలు చేసే పవిత్ర గ్రంథమైన భాగవతాన్ని వినిపిస్తాను అని ఇట్లు దేవతా గురు నమస్కారంబు చేసి ఇట్లని, మునీంద్రులారా, నన్ను మీరలు నిఖిలలోక మంగళంబైన ప్రయోజనం బడిగితిరి. ఏమిటం కృష్ణ సంప్రశ్నంబు సేయంబడు, ఏ విధంబున ఆత్మ ప్రసన్నంబగు, నిర్విఘ్నయు నిర్హేతుకయునై హరిభక్తి ఏ రూపంబునం గలుగు, అది పురుషులకు పరధర్మంబగు. వాసుదేవుని యందు ప్రయోగింపబడిన భక్తి యోగంబు వైరాగ్య విజ్ఞానంబులం పుట్టించు. నారాయణ కథ వలన ఏ ధర్మంబులు తగులు వడవు, అవి నిరర్ధకంబులు. అపవర్గ పర్యంతంబైన పరధర్మంబునకు దృష్ట శృత ప్రపంచార్థంబు ఫలంబు కాదు. ధర్మమునందు అవ్యభిచారి అయిన అర్థంబునకు కామంబు ఫలంబు కాదు. విషయభోగంబైన కామంబునకు ఇంద్రియ ప్రీతి ఫలంబు కాదు. ఎంత తడవు జీవించు అంతియ కామంబునకు ఫలంబు. తత్వ జిజ్ఞాస గల జీవునకు కర్మంబుల చేత ఎయ్యది సుప్రసిద్ధంబు, అదియు అర్థంబు కాదు. తత్వ జిజ్ఞాస అనున్నది ధర్మ జిజ్ఞాస యొగుట కొందరు ధర్మంబే తత్వంబని పలుకుదురు. తత్వవిధులు జ్ఞానంబను పేర అద్వయంబైనయది తత్వంబని ఎరుంగుదురు. ఆ తత్వంబు ఔపనిషదుల చేత బ్రహ్మమనియు, హైరణ్య గర్భుల చేతం పరమాత్మయనియు, సాత్వతుల చేత భగవంతుండనియును పలుకంబడు. వేదాంత శ్రవణంబున గ్రహింపంబడి జ్ఞానవైరాగ్యంబుల తోడం కూడిన భక్తి చేత తత్పరులైన పెద్దలు క్షేత్రజ్ఞుండైన ఆత్మయందు పరమాత్మం పొడగందురు. ధర్మంబునకు భక్తి ఫలంబు. పురుషులు వర్ణాశ్రమ ధర్మ భేదంబులంచేయు ధర్మంబునకు మాధవుండు సంతోషించటయే సిద్ధి. ఏకచిత్తంబున నిత్యంబును గోవిందు ఆకర్ణింపను వర్ణింపను తగు. చక్రాయుధ ధ్యానంబను ఖడ్గంబున వివేకవంతులు అహంకార నిబద్ధంబైన కర్మంబు త్రుంచివైతురు. భగవంతుని యందలి శ్రద్ధయు అపవర్గదంబగు తత్కథాశ్రవణాదులందు అత్యంతాసక్తియు పుణ్యతీర్థావగాహన మహత్సేవాదులచే సిద్ధించు. కర్మ నిర్మూలన హేతువులైన కమలలోచను కథలందు ఎవ్వండు రతిసేయు విననిచ్చగించు, వానికి ఇతరంబులెవ్వియు రుచి పుట్టింపనేరం. పుణ్యశ్రవణ కీర్తనుండైన కృష్ణుండు తన కథలు వినువారి హృదయంబులందు నిలిచి శుభంబులాచరించు, అశుభంబులు పరిహరించు. అశుభంబులు నష్టంబులైన భాగవత శాస్త్ర సేవా విశేషంబున నిశ్చల భక్తి సిద్ధించు. భక్తి గలుగ రజస్తమో గుణ ప్రభూతంబులైన కామలోభాదులకు వశంబుగాక చిత్తంబు సత్వగుణంబున ప్రసన్నంబగు. ప్రసన్న మనస్కుండైన ముక్త సంగుండగు. ముక్త సంగుండైన ఈశ్వర తత్వజ్ఞానంబు సిద్ధించు. ఈశ్వరుండుగా ఆనంబడిన చిజ్జడగ్రథన రూపంబైన అహంకారంబు భిన్నంబగు. అహంకారంబు భిన్నంబైన అసంభావనాది రూపంబులకు సంశయంబులను విచ్ఛిన్నంబులగు. సంశయ విచ్ఛేదంబైన అనారబ్ధ ఫలంబులైన కర్మంబులు నిశ్శేషంబులై నశించుం కావున అని దేవతలకు గురువులకు ప్రణామాలు చేసి సూతుడు శౌనకాదులతో ఇలా చెప్పసాగాడు. మునీంద్రులారా, సమస్త విశ్వానికి శ్రేయోదాయకమైన పరమార్థాన్ని చెప్పమని నన్ను మీరడిగారు.
దేనివల్ల నిర్విరామము నిర్వ్యాజము నైన హరిభక్తి ప్రాప్తిస్తుందో అదే మానవులకు పరమధర్మం అవుతుంది. గోవిందుని యందు సమర్పితమైన భక్తియోగం వలన వైరాగ్యము, ఆత్మజ్ఞానము లభిస్తాయి. ముకుందుని కథాసుధలకు దూరమైన ధర్మాలు సారహీనాలు. కైవల్యమే గమ్యస్థానమైన పరమధర్మానికి ఫలం. కనబడుతూ వినబడుతూ ఉన్న ఈ ప్రాపంచిక సుఖం సుఖం కాదు. ధర్మాన్ని అతిక్రమించని అర్థానికి ఫలం కామం కాదు. విషయభోగరూపమైన కామానికి ఫలం ఇంద్రియ సంతుష్టి కాదు. జీవించి ఉన్నంత వరకే కామానికి ప్రయోజనం. తత్వవిచారం ఉన్నవాడికి నిత్య నైమిత్తిక కర్మల వల్ల లభించే స్వర్గాది సుఖాలు నిరర్థకాలు. తత్వవేత్తలైన వారు అద్వైత జ్ఞానమే తత్వమని తలుస్తారు. ఆ తత్వాన్ని ఔపనిషదులు బ్రహ్మం అంటారు. హైరణ్యగర్భులు పరమాత్మ అంటారు. సాత్వతులు భగవంతుడు అంటారు. ఉపనిషత్తుల శ్రవణంచేత సంప్రాప్తమై జ్ఞానంతోనూ వైరాగ్యంతోనూ కూడిన భక్తి యందు ఆసక్తులైన మహాత్ములు జీవాత్మ యందే పరమాత్మను దర్శిస్తారు. ధర్మానికి భక్తియే ఫలం. వర్ణాశ్రమ ధర్మాలను అనుష్ఠించే మానవ ధర్మానికి భగవంతుడు సంతోషించుటయే ప్రయోజనం. ఏకాగ్రమైన చిత్తంతో నిత్యము పురుషోత్తముని లీలలు ఆకర్ణించటం, అభివర్ణించటం అవశ్య కర్తవ్యం. వివేకంగల మానవులు హరిస్మరణమనే కరవాలంతో అహంకార పూరితమైన కర్మబంధాన్ని కోసివేస్తారు. ముకుందుని మీది శ్రద్ధ ముక్తిని ప్రసాదిస్తుంది. పుణ్యతీర్థాలను, పుణ్యపురుషులను సేవించటం వల్లనే భగవంతుని కథలు వినాలనే ఉత్కంఠ ఉదయిస్తుంది. కర్మ బంధాలను నిర్మూలించే కమలాక్షుని కథలను ఆసక్తితో ఆకర్ణించేవానికి మరేవీ రుచించవు. పుణ్యశ్రవణ కీర్తనుడైన పురుషోత్తముడు తన కథలు ఆలకించే భక్తుల అంతరంగాలలో నివసించి వారికి సర్వశుభాలు సమకూర్చి అశుభాలు పోగొట్టుతాడు. అశుభ పరిహారం వల్ల భాగవత సేవ లభిస్తుంది. భాగవత సేవ వల్ల అచంచల భక్తి ప్రాప్తిస్తుంది. భక్తి వల్ల రజస్తమోగుణాలతో చెలరేగిన కామలోబాదులకు లొంగక చిత్తం సత్వగుణాయత్తమై ప్రసన్నమవుతుంది. చిత్తం ప్రసన్నమైతే బంధాలు విడిపోతాయి. బంధరహితుడైన వానికి తత్వజ్ఞానం సిద్ధించి ఈశ్వరదర్శనం లభిస్తుంది. ఈశ్వరదర్శనం వల్ల అజ్ఞానరూపమైన అహంకారం దూరమవుతుంది. అహంకారం దూరం కాగానే సమస్త సంశయాలు పటాపంచలవుతాయి. సంశయాలు తొలగిపోగానే అశేషకర్మలు నిశ్శేషమై నశిస్తాయి. గురుమతులు తపసులంతఃకరణంబుల శుద్ధిసేయ ఘనతర భక్తిన్ హరియందు సమర్పింతురు పరమానందమున భిన్న భవబంధనులై. విజ్ఞాననిధులు, తపోధనులు తమ అంతరంగాలను శుద్ధి చేసుకోవటం కోసం సంసారబంధాలను త్రోసిపుచ్చి అచంచలమైన అనురక్తితో కూడిన తమ భక్తినంతా పరమానందంతో భగవంతునికే సమర్పించుకుంటారు. పరమపురుషుడొక్కడాఢ్యుడు పలనోద్భవనాశముల్ సురిదిజేయు ముకుంద పద్మజ శూలి సంజ్ఞల ప్రాకృత స్ఫురిత సత్వరజస్తమంబుల పొందునందు శుభస్థితుల్ హరిచరాచర కోటికిచ్చు అనంత సత్వ నిరూఢుడై. పరమపురుషుడు ఒక్కడే. ఆయనే ఈ అనంత విశ్వానికి అధీశ్వరుడు. ఆయనే సత్వరజస్తమోగుణాలను స్వీకరించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే 3 రూపాలు ధరించి ఈ లోకాలను సృష్టిస్తూ, రక్షిస్తూ, అంతం చేస్తూ ఉంటాడు. అందులో అనంత సత్వగుణ సంపన్నుడైన శ్రీహరి చరాచర ప్రపంచానికి అపార శుభాలను అనుగ్రహిస్తాడు. మరియు ఒక్క విశేషంబు గలదు. కాష్టంబు కంటే ధూమంబు, ధూమంబు కంటే త్రయీమయంబైన వన్ని ఎట్లు విశేషంబగు, అట్లు తమోగుణంబు కంటే రజోగుణంబు, రజోగుణంబు కంటే బ్రహ్మప్రకాశంబగు సత్వగుణంబు విశిష్టంబగు. తొల్లి మునులు సత్వమయుండని భగవంతు హరి అధోక్షజును కొలిచిరి. కొందరు సంసారమందరి మేలు కొరకు అన్యుల సేవింతురు. మోక్షార్థులైన వారలు ఘోరరూపులైన భూతపదుల విడిచి దేవతాంతర నింద చేయక శాంతులై నారాయణ కథలయందే ప్రవర్తింతురు. కొందరు రాజస తామసులై సిరియు ఐశ్వర్యంబును ప్రజలను కోరి పితృభూత ప్రజేశాదులను ఆరాధింతురు. మోక్షమిచ్చుడం చేసి నారాయణుడు సేవ్యుండు. వేద యాగ యోగ క్రియా జ్ఞాన తపోగతి ధర్మంబులు వాసుదేవ పరంబులు. నిర్గుణుడైన పరమేశ్వరుడు కలుగుచూ లేకుండుచు త్రిగుణంబుల తోడం కూడిన తన మాయ చేత ఇంతయు సృజించి
గుణవంతుని చందంబున నిజమాయా విలసితంబులైన గుణంబులలో ప్రవేశించి విజ్ఞాన విజృంభితుండై వెలుంగు. అగ్ని ఒక్కరుండయ్యు పెక్కుమునాకులందు తేజరిల్లుచు పెక్కండ్రయ్యు తోచు తెరంగున విశ్వాత్మకుండైన పురుషుండు ఒక్కండ తన వలనం కలిగిన నిఖిలభూతంబులందు అంతర్యామి రూపంబున దీపించు. మహాభూత సూక్ష్మేంద్రియంబులతోడం కూడి గుణమయంబులైన భావంబులం తన చేత నిర్మితంబులైన భూతంబులందు తగులుబడక తద్గుణంబుల అనుభవంబు చేయుచు లోకకర్త అయిన అతండు దేవ తిరియం మనుష్యాది జాతులందు లీలనవతరించి లోకంబుల రక్షించు అని మరియు సూతుండిట్లనియే. ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. కట్టె కంటే పొగ విశిష్టమైనది, పొగ కంటే యజ్ఞసాధకమైన అగ్ని విశిష్టమైనది. అదే విధంగా తమోగుణం కన్నా రజోగుణము, రజోగుణం కన్నా పరమాత్మను దర్శింపజేసే సత్వగుణము ఉత్తమమైనది. పూర్వం మహర్షులు భగవంతుని సత్వగుణ స్వరూపునిగా కొలిచారు. కొంతమంది సంసార సుఖాలను వాంఛించి ఇతరులను ఆరాధిస్తారు. మోక్షాన్ని కోరినవారు మాత్రం వికృతాకారులైన భూతపతులను వదలి శాంతభావులైన ఇతర దేవతలను నిందించకుండా శ్రీహరినే ఆశ్రయిస్తారు. మోక్షప్రదాత అయిన వాసుదేవుడే సేవింపదగ్గవాడు. వేదాలు, యాగాలు, యోగాలు, క్రియలు, జ్ఞానాలు, తపస్సులు, ధర్మాలు అన్నీ వాసుదేవుని స్వరూపాలే. త్రిగుణాతీతుడైన భగవంతుడు వ్యక్తావ్యక్త స్వరూపుడై త్రిగుణాత్మకమైన నిజమాయ వల్ల విశ్వమంతా సృష్టించి సత్వరజస్తమో గుణాలను అంగీకరించి గుణసహితుని లాగా విజ్ఞాన విశేషంతో విరాజిల్లుతాడు. ఒకే అగ్ని అనేక కట్టెలలో విరాజిల్లుతూ పెక్కు రూపాలుగా కన్నిస్తున్నట్లు విశ్వమయుడైన పరమాత్మ ఒక్కడే తాను సృజించిన ప్రాణులన్నింటి యందు అంతర్యామియై ప్రకాశిస్తుంటాడు. మనస్సు వంటి సూక్ష్మేంద్రియాలతో కూడినవాడై గుణాత్మకాలైన భావాల ద్వారా తాను సృష్టించిన ప్రాణులలో ఉండి కూడా త్రిగుణాలకు తగులుబడకుండా ఆయా గుణాలను అనుభవిస్తుంటాడు. లోకాలను సృష్టించిన ఆ పరమాత్మ దేవ మనుష్య పశుపక్ష్యాదులలో లీలావతారుడై జన్మించి లోక రక్షణం చేస్తుంటాడు అని చెప్పి సూతుడు మళ్ళీ ఇలా చెప్పసాగాడు. మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశ కళా సహితుడగుచు పంచమహాభూత భాసితుండై శుద్ధ సత్తుడై సర్వాతిశాయగుచు చరణోరు భుజముఖ శ్రవణాక్షి నాసాశిరములు నానా సహస్రములు వెలుగా అంబర కేయూరహార కుండల కిరీటాదులు పెక్కువేలమరుచుండ పురుష రూపంబు ధరించి పరుడనంతుడఖిల భువనైకవర్తన యత్నమమర మానితోదార జలరాశి మధ్యమునను యోగ నిద్రా విలాసి అయి ఒప్పుచుండు. పరాత్పరుడు అనంతుడు అయిన ఆ భగవంతుడు సమస్త భువనాలను సృష్టింపదలచి మహదహంకారాలతో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనే తన్మాత్రలతో కూడి షోడశ కళాపరిపూర్ణుడై పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలతో ప్రకాశమానుడై శుద్ధ సత్వస్వరూపుడై సర్వేశ్వరుడై వేలకొలది పాదాలు, తొడలు, భుజాలు, ముఖాలు, చెవులు, కన్నులు, శిరస్సులతో అలరారుతూ వేలకొలది వస్త్రాలు, భుజకీర్తులు, హారాలు, మకరకుండలాలు, మణికిరీటాలు ధరించి పరమపురుష రూపం ధరించి యోగనిద్రా ముద్రితుడై మహాసముద్ర మధ్యంలో శయనించి ఉంటాడు. అది సకలావతారంబులకు మొదలిగని అయిన శ్రీమన్నారాయణ దేవుని విరాజమానంబైన దివ్యరూపం. దానిని పరమయోగేంద్రుడు దర్శింతును. అపరమేశ్వరు నాభిగమనంబు వలన సృష్టికర్తలలోన శ్రేష్ఠుండైన బ్రహ్మ ఉదయించే. అతని అవయవస్థానంబులయందు లోక విస్తారంబులు కల్పింపంబడియే. మొదల ఆ దేవుండు కౌమారాఖ్యసర్గంబును ఆశ్రయించి బ్రహ్మణ్యుండై దుశ్చరంబైన బ్రహ్మచర్యంబు చరించే. రెండవ మారు జగజ్జననంబు కొరకు రసాతలగత అయిన భూమినెత్తుచు యజ్ఞేశుండై వరాహదేహంబు దాల్చే. మూడవ తోయంబున నారదుండను దేవర్షి కర్మ నిర్మోచకంపైన వైష్ణవతంత్రంబు చెప్పే.
నాల్గవ పరి ధర్మభార్యా సర్గంబునందు నరనారాయణాభిధానుండై దుష్కరంబైన తపంబు చేసె. పంచమావతారంబునన్ కపిలుండను సిద్ధేశుండై ఆసురియను బ్రాహ్మణునకు తత్వగ్రామ నిర్ణయంబుగల సాంఖ్యంబును ఉపదేశించే. ఆరవ శరీరంబున అనసూయాదేవి యందు అత్రిమహామునికి కుమారుడై అలర్కునికి ప్రహ్లాద ముఖ్యులకు ఆత్మవిద్య తెలిపే. ఏడవ విగ్రహంబున ఆకూతి యందు రుచికి జన్మించి యజ్ఞుండన ప్రకాశమానుండై యమాది దేవతలం కూడి స్వయంభవ మన్వంతరంబు రక్షించే. అష్టమమూర్తిని మేరుదేవి యందు నాభికి జన్మించి ఉరుక్రముండనం ప్రసిద్ధుండై విద్వంజనులకు పరమహంస మార్గంబు ప్రకటించే. ఋషుల చేత కోరంబడి 9వ జన్మంబున పృథుచక్రవర్తి భూమిని ధేనువుంజేసి సమస్త వస్తువులం పిదికే. చాక్షుష మన్వంతర సంప్లవంబున దశమంబైన మీనావతారంబు నుండి మహీరూపంబగు నావనెక్కించి వైవస్వతమనువును ధరించే. సముద్రమథన కాలంబునం 11వ మారు కమఠాకృతిని మందరాచలంబు తన పృష్ఠకర్పరంబున నేరుపరియే నిలిపే. ధన్వంతరియును 12వ తనువున సురాసుర మధ్యమాన క్షీరపాథోది మధ్యభాగంబున అమృత కలశహస్తుండై వెడలే. 13వది అయిన మోహినీ వేషంబున అసురుల మోహితులం చేసి సురుల అమృతాహారులం కావించే. 14వది అయిన నరసింహరూపంబున కనక కశిపుని సంహరించే. 15వది అయిన కపట వామనావతారంబున బలిని పదత్రయంబు యాచించి 3 లోకంబుల ఆక్రమించే. 16వది అయిన భార్గవరామాకృతిని కుపిత భావంబు దాల్చి బ్రాహ్మణ ద్రోహులైన రాజుల 21 మారు వధించి భూమిని నిక్షత్రంబు గావించే. 17వది అయిన వ్యాసగాత్రంబున అల్పమతులైన పురుషులను కరుణించి వేదవృక్షంబునకు శాఖలేర్పరిచే. 18వ అయిన రామాభిధానంబున దేవకార్యార్థంబు రాజత్వంబు నుండి సముద్ర నిగ్రహాది పరాక్రమంబులు ఆచరించే. 19వింశతితమంబులైన రామ కృష్ణ రూపంబులచే యదువంశంబునందు సంభవించి విశ్వంభరాభారంబు నివారించే. 21తమంబైన బుద్ధనామదేయమునం కలియుగాద్యవసరంబున రాక్షస సమోహనంబు కొరకు మధ్యగయా ప్రదేశంబున జనసుతుండయి తేజరులు. యుగసంధియందు వసుంధరాధీశులు చోరప్రాయులై సంచరింప విష్ణు యశుండను విప్రునికి కల్కి అను పేరు ఉద్భవింపగలండని ఇట్లనియే. ప్రథమ స్కంధము 21 అది అన్ని అవతారాలకు మూలవిరాట్టైన ఆదినారాయణుని దేదీప్యమానమైన దివ్యరూపం. ఆ దివ్యరూపాన్ని మహాత్ములైన యోగీంద్రులు దర్శిస్తారు. శ్రీమన్నారాయణ దేవుని నాభికమలం నుంచి సృష్టికర్తలలో ఆద్యుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. శ్రీహరి అవయవ స్థానాల నుంచి లోకాలు సమస్తము ఆవిర్భవించాయి. 1 ఆదినారాయణదేవుడు మొదట కౌమారం అనే స్వర్గాన్ని ఆశ్రయించి సనకసనందనాది రూపాలతో కఠోరమైన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ బ్రహ్మణ్యుడై చరించాడు. 2 రెండవసారి యజ్ఞవరాహదేహం ధరించి విశ్వసృష్టి నిమిత్తం రసాతలం నుంచి భూమండలాన్ని ఉద్ధరించాడు. 3 మూడవ పర్యాయం నారదుడనే దేవర్షిగా జన్మించి మోక్షదాయకమైన వైష్ణవధర్మాన్ని బోధించాడు. 4 నాలుగవ అవతారంలో ధర్ముడను వానికి మూర్తి యందు నరనారాయణ స్వరూపుడై ఆవిర్భవించి ఆత్మశాంతి కోసం అపారమైన తపస్సు చేశాడు. 5 ఐదవ అవతారం కపిలావతారం. దేవహూతి కర్దములకు జనించి ఆసురి అనే బ్రాహ్మణునికి తత్వనిరూపకమైన సాంఖ్యాన్ని ఉపదేశించాడు. 6 ఆరవ అవతారంలో అత్రి అనసూయలకు దత్తాత్రేయుడై పుట్టి అలర్కుడు, ప్రహ్లాదుడు మొదలైన వారికి ఆత్మవిద్య ప్రబోధించాడు. 7 ఏడవ పర్యాయం యజ్ఞుడనే నామంతో రుచికి, ఆకుతికి కుమారుడై యమాది దేవతలతో స్వయంభువ మన్వంతరాన్ని సంరక్షించాడు. 8 ఎనిమిదవ రూపంలో నాభికి మేరుదేవియందు ఉరుక్రముడను పేర ప్రభవించి పండితులకు పరమహంస మార్గాన్ని ప్రకటించాడు. 9 తొమ్మిదవ జన్మలో ఋషుల ప్రార్థన మన్నించి పృథుచక్రవర్తి యై భూదేవిని గోవు గావించి సర్వ ఓషధులను పిదికాడు. 10 పదవదైన మత్స్యావతారం దాల్చి చాక్షుష మన్వంతరాంతంలో సంభవించిన జలప్రళయంలో నావపై నెక్కించి వైవస్వత మనువును కాపాడాడు. 11వ పర్యాయం కూర్మావతారం స్వీకరించి మున్నీటిలో మునగిపోతున్న మందర పర్వతాన్ని నేర్పుగా వీపుపై ధరించాడు. 12వ అవతారంలో ధన్వంతరి యై దేవదానవులు మతిస్తున్న పాలసముద్రంలో నుంచి అమృత కలశం హస్తాన ధరించి సాక్షాత్కరించాడు. 13వ అవతారంలో మోహిని వేషంలో రాక్షసులను వంచించి దేవతలకు అమృతం పంచి పెట్టాడు.
పద్నాలుగవ సారి నరసింహమూర్తిగా అవతరించి ధూర్తుడైన హిరణ్యకశిపుణ్ణి రూపుమాపాడు. 15వ అవతారంలో మాయా వామనుడై బలిచక్రవర్తిని 3 అడుగులు దానమడిగి ముల్లోకాలు ఆక్రమించాడు. 16వ మారు పరశురాముడై రౌద్రాకారంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజులను 21 మారు సంహరించి ధాత్రిని క్షత్రియహీనం కావించాడు. 17వ సారి వేదవ్యాసుడై అల్పప్రజ్ఞులైన వారి కోసం వేదశాఖలను విస్తరింపజేశాడు. 18వ పర్యాయం శ్రీరాముడై సముద్రబంధనాది వీరకృత్యాలు ఆచరించి దేవకార్యం నిర్వర్తించాడు. 19వ అవతారంలో బలరాముడుగా, 20వ అవతారంలో శ్రీకృష్ణుడుగా సంభవించి భూభారాన్ని హరించాడు. 21వ సారి బుద్ధుడై మధ్య గయా ప్రదేశంలో తేజరిల్లి రాక్షసులను సమ్మోహపరచి ఓడిస్తాడు. 22వ పర్యాయం కల్కి రూపంతో విష్ణుయశుడనే విప్రునికి కుమారుడై జన్మించి కలియుగాంతంలో కలుషాత్ములైన రాజులను కఠినంగా శిక్షిస్తాడు అని పలికి సూతుడు ఇంకా ఇలా అన్నాడు. సరసింబాసిన వేయుకాలువలయోజన్ విష్ణునందైన శ్రీకర నానా ప్రకటావతారముల సంఖ్యాతంబులుర్వీషులున్ సురలున్ బ్రాహ్మణ సంయమీంద్రులు మహర్షుల్ విష్ణునంశాంశజుల్ హరి కృష్ణుండు బలానుజన్ముడెడలేదా విష్ణుడౌ ఏర్పడన్. ప్రపంచంలో సరస్సుల నుండి ఎన్నో కాలవలు వెలువడి ప్రవహిస్తూ ఉంటాయి. అలాగే శ్రీమన్నారాయణుని లోనుంచి విశ్వశ్రేయోదాయకములైన ఎన్నెన్నో అవతారాలు ప్రావిర్భవిస్తూ ఉంటాయి. రాజ్యాలేలేవాళ్ళు, దేవతలు, బ్రాహ్మణులు, బ్రహ్మర్షులు, మహర్షులు ఆ నారాయణుని సూక్ష్మ అంశలచే ఉద్భవించిన వారే. పూర్వం బలరామునిగా, అతని సోదరుడు శ్రీకృష్ణునిగా శ్రీమహావిష్ణువు తానే అవతరించాడు కదా. భగవంతుండగు విష్ణుడు జగములకెవ్వేళ రాక్షసం వ్యధగలుగున్ తగ అవ్వేళల తడయక యుగ యుగమున పుట్టికాచును ద్యల్లీలన్. ప్రతి యుగంలో రాకాసుల చేష్టలతో లోకాలు చీకాకుల పాలయ్యే సమయాలలో భగవంతుడైన శ్రీమహావిష్ణువు విడువక తగిన అవతారాలు అవతరించి దుష్టుల శిక్షించి, శిష్టుల రక్షించి లోకాలను ఉద్ధరిస్తాడు. అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపు రేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖరాశి బాసి తొలగిపోవు. అత్యంత రహస్యగాథలైన వాసుదేవుని అవతారగాథలు ఏ మానవుడైతే ఉదయము సాయంకాలము అత్యంత శ్రద్ధాభక్తులతో నిత్యము పఠిస్తాడో అతడు దుఃఖమయమైన సంసార బంధాలకు దూరంగా తొలగిపోయి ఆనందం అనుభవిస్తాడు. వినుండు అరూపుండయి చిదాత్మకుండయి పరగు జీవునికి పరమేశ్వరు మాయాగుణంబులైన మహదాది రూపంబుల చేత ఆత్మస్థానంబుగా స్థూల శరీరంబు విరచితంబైన గగనంబునందు పవనాశ్రిత మేఘ సమూహంబును గాలియందు పార్థివధూడి దోసరత్వంబును ఏ రీతి ఆ రీతి ద్రష్టయగు ఆత్మయందు దృశ్యత్వంబు బుద్ధిమంతులు కాని వారి చేత ఆరోపింపంబడు. ఈ స్థూల రూపంబు కంటే అదృష్ట గుణంబై అశ్రుతంబైన వస్తువు ఒకటం చేసి వ్యక్తంబుగాక సూక్ష్మంబై కరచరణాదులు లేక జీవునికి ఉండకు రూపంబు విరచితంబయ్యుండు. సూక్ష్ముడైన జీవుని వలన ఉత్క్రాంతి గమనాగమనంబులం పునర్జన్మంబు దోచు. ఎప్పుడు ఈ స్థూల సూక్ష్మ రూపంబులు రెండు స్వరూప సమ్యజ్ఞానంబునం ప్రతిషేధింపంబడు అప్పుడు అవిద్యం చేసి ఆత్మను కల్పింపంబడునని తెలియననియు జీవుండు బ్రహ్మదర్శనంబునకు అధికారియవు. దర్శనంబన జ్ఞానైక స్వరూపంబు విశారదుండైన ఈశ్వరునిదై క్రీడించుచు అవిద్య ఎనంబడుచున్న మాయ ఉపరత ఎప్పుడు తాన విద్యారూపంబునం పరిణదయగు అప్పుడు జీవోపాధి అయిన స్థూల సూక్ష్మ రూపంబు దహించి జీవుండు కాష్టంబు లేక తేజరులు వన్ని చందమ్మున తాన ఉపరతుండయి బ్రహ్మస్వరూపమునం పొంది పరమానందమున విరాజమానుండవు. ఇట్లు తత్వజ్ఞులు చెప్పుదురని సూతుండు ఇట్లని. వినండి, ప్రాకృత రూప రహితుడు చిదాత్మస్వరూప జ్ఞానస్వరూపుడు అయిన జీవునికి మహదాదులైన మాయాగుణాల వల్ల ఆత్మస్థానమైన స్థూల శరీరం ఏర్పడింది. గగన మందు మేఘసమూహాన్ని ఆరోపించినట్లు
గాలి యందు పైకి లేచిన దుమ్ముదుమారాన్ని ఆరోపించినట్లు అజ్ఞానులైన వారు సర్వదర్శి అయిన ఆత్మ యందు దృశ్యత్వాన్ని ఆరోపించుతున్నారు. జీవునికి కనిపించే ఈ స్థూలరూపం కంటే కనిపించనిది, వినిపించనిది అయిన జీవాత్మ యొక్క ఉత్కాంతి గమనాగమనాల వల్ల మళ్లీ మళ్లీ జన్మిస్తున్నట్లు అనిపిస్తుంది. స్వస్వరూప జ్ఞానం వల్ల ఈ స్థూల సూక్ష్మరూపాలు రెండు తొలగిపోతాయని, మాయ వల్ల ఇవి ఆత్మకు కల్పింపబడతాయని గ్రహించినప్పుడు జీవునికి బ్రహ్మసందర్శనానికి అధికారం లభిస్తుంది. సమ్యక్ జ్ఞానమే దర్శనం. సర్వజ్ఞుడైన ఈశ్వరునికి లోబడి క్రీడిస్తూ అవిద్య అనబడే మాయ ఉపశమించి, తాను విద్యగా పరిణమించినప్పుడు ఉపాధి అయిన స్థూల సూక్ష్మరూపాలను దగ్ధం చేసి, కట్టె లేకుండా ప్రకాశిస్తున్న అగ్నిలాగా తానే బ్రహ్మస్వరూపాన్ని పొంది, పరమానందంతో విరాజిల్లుతాడని తత్వవేత్తలు వివరిస్తారు అని సూతుడు మళ్లీ చెప్పసాగాడు. జననము లేక కర్మముల జాడల పోక సమస్త చిత్తవర్తనుడగు చక్రికిం కవులుదార పదంబుల జన్మకర్మముల్ వినుతులు సేయుచుండుదురు. వేద రహస్యములందు ఎందు చూచిన మరిలేవు, జీవునికి చెప్పిన కైవడి జన్మకర్మముల్. చక్రధారుడైన ఆ హరికి జన్మ అన్నది లేదు. ఏ కర్మలు ఆయనని అంటవు. సమస్త జీవుల చిత్తములలోనూ ఆయన నివసిస్తూ ఉంటాడు. ఆ పరాత్పరునికి విద్వాంసులు జన్మలు కర్మలు కల్పించి, ఉదాత్తములైన పదజాలాలతో వర్ణిస్తున్నారు, స్తోత్రాలు చేస్తున్నారు. వాస్తవానికి వేదాలన్నీ వెదకి చూసినా జీవునికి వలె దేవునికి జన్మలు కర్మలు లేనేలేవు. భువన శ్రేణి నమోఘలీలుడగుచున్ పుట్టించు రక్షించు అంత విధింజేయు మునుంగడందు బహుభూతౌరాతమందాత్మతంత్ర విహార స్థితుడై షడింద్రియ సమస్త ప్రీతియున్ దవులంది విభంగింగును జిక్కడింద్రియములన్ త్రిపున్ నిబంధించుచున్. ఈ సకల భువన జాలాన్ని తన అమోఘమైన లీలావిలాసం చేత శ్రీమన్నారాయణుడు పుట్టిస్తుంటాడు, రక్షిస్తుంటాడు, అంతం చేస్తూ ఉంటాడు. కాని తాను మాత్రం ఆ జనన మరణాలలో నిమగ్నం కాడు. సర్వప్రాణి సమూహ మందు ఆత్మస్వరూపుడై విహరిస్తుంటాడు. ఎంతో దూరంలో అందకుండా స్వర్గంలాగా ఉండి, జీవుల ఇంద్రియాలకు సంతోషాన్ని సమకూరుస్తూ, తాను మాత్రం ఇంద్రియాలకు అతీతుడుగా ఉండి, నియంతయై ఇంద్రియాలను తన ఇష్టం వచ్చినట్లు త్రిప్పుతూ ఉంటాడు. జగదధినాథుడైన హరిసంతత లీలలు నామరూపముల్ తగిలి మనోవచోగదుల తార్కిక చాతుర్యంత గల్గినన్ మిగిలి కుతర్కవాది తగమేరలు చేసిరుంగ నేర్చునే అగణిత వర్తన క్రమము అజ్ఞుడెరింగి నుతింపనోపునే. సర్వలోకేశ్వరుడైన శ్రీహరి లీలావిలాసంగా నానావిధాలైన నామరూపాలు ధరిస్తూ ఉంటాడు. కళాహృదయం లేని అజ్ఞుడు నాట్యంలోని అందచందాలను అర్థం చేసుకొని ఆనందించి అభినందించలేనట్లే, వితర్కాలు కుతర్కాలు నేర్చినవాడు తర్క శాస్త్ర పాండిత్యం ఎంత ఉన్నా, భగవంతుని సత్యస్వరూపాన్ని మనస్సుచేత గాని వాక్కుల చేతగాని ఇంత అని గ్రహింపలేడు. ఇంచుక మాయలేక మది ఎప్పుడు వాయని భక్తితోడ వర్తించుచు ఎవడేని హరిదివ్య పదంబుజ గంధరాశి సేవించు అతండెరుంగు అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన ఆహరి ఉదార మహాద్భుత కర్మ మార్గముల్. మర్మము అన్నది కొంచెం కూడా లేకుండా, ఎడతెగని భక్తితో ప్రవర్తిస్తూ, నారాయణ చరణారవింద సుగంధాన్ని సేవించే మహాత్ముడు, బ్రహ్మాదులకు సైతం అందుకొన శక్యం కాని భగవంతుని అత్యద్భుతమైన లీలావిశేషాలను తెలుసుకొంటాడు. ఇలా చెప్పి సూతుడు శౌనకాది మహర్షులతో ఇలా అన్నాడు. హరిపాదద్వయ భక్తి మీ వలన ఇట్లారూఢమైండునే తిరుగంపారదు చిత్తవృత్తి హరిపై దీపించి మీ లోపలంధరణీ దేవతలార మీరలు మహాధన్యుల్ సమస్తజ్ఞులున్ హరిచింతన్ మిము చందవెన్నడును
జన్మాంతర్వ్యథా యోగముల్. ఓ బ్రహ్మణ్యులారా, మీరు పుణ్యవంతులలో శ్రేష్ఠులు, సర్వం తెలిసిన మునివరేణ్యులు. మీలో శ్రీహరి చరణయుగంపై భక్తి ఇంతగా ఆరూఢమై ఉన్నది. మీ హృదయాలు శ్రీహరి యందు అసక్తములై ఎడబాటు ఎరుగకుండా ఉన్నాయి. శ్రీమన్నారాయణ సంస్మరణ ప్రభావం వల్ల ఈ చావు పుట్టుకల బాధలు ఎన్నడూ మీ సమీపానికి రాలేవు. ప్రథమ స్కంధము, శుకుడు భాగవతంబు జెప్పుట. పుణ్యకీర్తనుడైన భువనేషు చరితంబు బ్రహ్మతుల్యంబైన భాగవతము. సకల పురాణరాజము తొల్లి లోకభద్రముగా ధన్యముగా మోదముగా ప్రీతి భగవంతుడగు వ్యాస భట్టారకుడనర్చి సుకుడనియడు తన సుతుని చేత చదివించ ఇంతయు సకల వేదేతిహాసముల లోపల ఎల్ల సారమైన ఈ పురాణమెల్ల నెలమిన సుఖయోగి గంగ నడుమ నిల్చి ఘన విరక్తి ఓదవి మునులతోడ ఉపవిష్టుడగు పరీక్షిన్నరేంద్రుడడుగ చెప్పే వినుడు. పుణ్యకీర్తనుడైన విశ్వేశ్వరుని చరిత్రం శ్రీమద్భాగవతం. ఇది పరబ్రహ్మకు ప్రతిరూపమైనది. సర్వ పురాణాలలోను మేలుబంతి. ఈ మహాగ్రంథాన్ని పూర్వం లోక కళ్యాణం కోసం భగవంతుడైన వ్యాసభట్టారకుడు అత్యంత పవిత్రంగా, ఆనందమయంగా, అనురాగపూర్వకంగా రచించాడు. అలా రచించిన ఈ గ్రంథాన్ని సమగ్రంగా ఆయన తన కుమారుడైన శ్రీశుకుని చేత చదివింపచేశాడు. సమస్త వేదాల, ఇతిహాసాల సారభూతమైన ఈ భాగవతాన్ని ఆ శుకయోగీంద్రుడు గంగానది మధ్యలో మునిగణ సహితుడై, అత్యంత విరక్తుడై, ప్రాయోపనిష్ఠుడై ఉన్న పరీక్షిన్మహారాజు అడుగగా చెప్పాడు. కృష్ణుడు ధర్మజ్ఞానాదులతోడం తన లోకంబునకు జనిన పిమ్మట కలికాల దోషాంధకారంబున నష్టదర్శనులైన జనులకు ఇప్పుడి పురాణంబు కమలబంధుని భంగి ఉన్నది. నాడందు భూరుతేజుండి కీర్తించుచున్న విప్రర్షి వలన నే పఠించిన క్రమంబున నా మదికి గోచరించినంతయు వినిపించదననిన సూతునకు మునివరుండైన శౌనకుండు ఇట్లని. ధర్మము, జ్ఞానములతో పాటు శ్రీకృష్ణు భగవానుడు తన లోకమైన వైకుంఠానికి వెళ్ళి పోయిన తరువాత లోకంలో కలియుగం ప్రవేశించింది. కలికాల దోషాలనే చిమ్మచీకటిలో గ్రుడ్డివారు అయిపోయి దిక్కు తెలియక చిక్కుపడి ఉన్న మానవులకు ఇప్పుడీ మహాపురాణం పద్మాలకు ఇష్టుడైన సూర్యుడిలా వెలుగులు పంచుతోంది. ఆనాడు మునుల ముందు మహాతేజస్వి అయి శ్రీహరి లీలలు కీర్తిస్తూ ఉన్న బ్రహ్మర్షి శ్రీశుకయోగి వల్ల నేను నేర్చుకున్న విధంగా నా మనస్సుకు స్ఫురించినంతవరకు మీకు వినిపిస్తాను అన్నాడు సూతుడు. అప్పుడు ఆయనను ముని శ్రేష్ఠుడైన శౌనకుడు ఇలా అడిగాడు. సూతా, ఏ యుగవేళ ఏమిటికి ఎచ్చోటన్ మునిశ్రేష్ఠునే శ్రోతల్ కోరిరి, ఏమి హేతునకై శోధించి లోకైక విఖ్యాతిన్ వ్యాసుడు మున్ను భాగవతమున్ కల్పించే, తత్పుత్రుడే ప్రీతిన్ రాజునకీ పురాణ కథ చెప్పెన్, చెప్పవే అంతయున్. సూతమహాముని, ఏ యుగంలో ఏ ప్రదేశంలో ఏ ఉద్దేశంతో వ్యాసుల వారిని భాగవతాన్ని రచించమని ఎవరు అడిగారు? ఆ వ్యాస భగవానుడు దేనికోసం వేద, ఇతిహాసాదుల సారం అంతా ఎంతో పరిశోధించి ఈ మహాగ్రంథాన్ని రచించాడు. ఆయన కుమారుడైన శుకుబ్రహ్మ ఎటువంటి ప్రీతితో, ఏ విధంగా పరీక్షిన్మహారాజుకి భాగవత కథ వినిపించాడో అదంతా మాకు సమగ్రంగా వివరించి చెప్పు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025 సంవత్సరము.